క్లియర్గా ఉందమ్మా. వెరీ గుడ్, సంతోషం. జయ గురుత్త. అందరూ స్థిర సుఖాసనంలో కూర్చోండి. వెన్నెముక మెడ తలనిటారుగా ఉంచాలి. చక్క శ్వాసను గమనించాలి. డీప్ ఇన్హలేషన్, చక్క డీప్ ఎక్స్హలేషన్. అబ్జర్వ్ యువర్ బ్రీతింగ్. పూర్తిగా శ్వాసను గమనించండి. ముందుగా మీ శ్వాసని మీ నాభి స్థానానికి పంపించండి. ఇన్హేల్ చేస్తున్నప్పుడు మీ అబ్డామినల్ రీజన్ ఎక్స్పాండ్ అవ్వడం, ఎక్స్హేల్ చేస్తున్నప్పుడు కంప్రెస్ అవ్వడం అబ్జర్వ్ చేస్తున్నాం. మీ శ్వాస లంగ్స్ లోకి పంపించండి. ఇన్హేల్ చేస్తున్నప్పుడు లంగ్స్ అంతా ఎక్స్పాండ్ అవ్వడం, ఎక్స్హేల్ చేస్తున్నప్పుడు కంప్రెస్ అవ్వడం అబ్జర్వ్ చేస్తుండండి. ఇప్పుడు మీ శ్వాసని మీ కాలర్ బోన్ ఏరియాలోకి పంపించండి. ఇన్హేల్ చేస్తున్నప్పుడు మీ కాలర్ బోన్ ఏరియాలో ఎక్స్పాండ్ అవ్వడం, ఎక్స్హేల్ చేస్తున్నప్పుడు కంప్రెస్ అవ్వడం అబ్జర్వ్ చేస్తుండండి. మీ శ్వాసని మూలాధారం నుంచి ఆజ్ఞాచక్రం వరకు పూర్తిగా శ్వాసను తీసుకోండి. ఇన్హేల్ చేస్తున్నప్పుడు కూల్ ఎయిర్ లోపలికి వెళ్ళడం, ఎక్స్హేల్ చేస్తున్నప్పుడు వార్మ్ ఎయిర్ బయటికి రావడం అబ్జర్వ్ చేస్తుండండి. అలాగే ఎక్స్హలేషన్తో పాటు మనలో ఉన్నటువంటి ఆలోచనలు, టెన్షన్స్, ఒత్తిడి, చికాకు లాంటివన్నీ కూడా బయటికి వెళ్ళిపోతున్నట్టుగా భావన చేస్తున్నాడు. వాటి స్థానంలో ఇన్హిలేషన్తో పాటు ఈ విశ్వంలోని పాజిటివ్ ఎనర్జీ అంతా కూడా లోపలికి ప్రవేశిస్తున్నట్టుగా భావన చేస్తురండి. ఆ పాజిటివ్ ఎనర్జీ అంతా కూడా శరీరంలోని ప్రతి కణాన్ని, ప్రతి సెల్లని కూడా పూర్తి శక్తివంతం చేస్తున్నట్టుగా భావన చేస్తురండి. అలాగే ఎక్స్హలేషన్తో పాటు మనలో ఉన్నటువంటి హరిషడ్ వర్గాలన్నీ కూడా కామ, క్రోధ, లోభ, మద, మోహ, మాత్సర్యాలన్నీ కూడా బయటికి వెళ్ళిపోతున్నట్టుగా భావన చేస్తుందండి. వాటి స్థానంలో ఇన్హిలేషన్తో పాటు మైత్రి, కరుణ, ముదిత, ఉపేక్ష లాంటి సద్గుణాలన్నీ కూడా లోపలికి ఎంటర్ అవుతున్నట్టుగా భావన చేస్తుంది. అలాగే ఎక్స్హలేషన్తో పాటు ఈ శరీరమే నేను అనే భావాన్ని బయటికి పంపిస్తురండి. ఇన్హిలేషన్తో పాటు నేను ఆత్మస్వరూపుడిని అనే భావన లోపలికి ఎంటర్ చేస్తురండి. అలాగే మిమ్మల్ని మీరు ఒక క్రిస్టల్ లాగా చూస్తురండి. శరీరము, మనస్సు, బుద్ధి అన్నీ కూడా ఒక స్వచ్ఛమైన స్ఫటికంలా చూస్తురండి. అలాంటి మీ హృదయాకాశంలో బొట్టన వేలంత పరిమాణంలో ఒక జ్యోతి స్వరూపాన్ని విజువలైజ్ చేస్తున్నట్టుగా భావన చేస్తారు. ఆ జ్యోతి యొక్క వెలుగు నెమ్మదిగా శరీరంలోని అన్ని భాగాలకు చక్కగా రేడియేట్ అవుతున్నట్టుగా భావన చేస్తారండి. ఆ జ్యోతి స్వరూపమే మన స్వరూపము. అదే నేను అన్న, పరమాత్మ అన్న కూడా అంతటా అలాంటి జ్యోతి స్వరూపమే. అలా అందరిలోనూ పరమాత్మను చూసే బుద్ధిని స్థిరంగా ఉంచమని ఆ సద్గురుదేవుల్ని ప్రార్థిస్తూ రండి. చక్కగా అందరూ నమస్కార ముద్రలోకి వచ్చేసేయండి. నమస్కార ముద్ర హృదయస్థానం, కుడి బటన్ వేళ్ళని ఎడమ బటన్ వేలుతో క్రాస్ చేసి పెట్టుకోవాలి.
సద్గురుదేవుల పాదుకుల్లో ఉన్నటువంటి ఆ విశిష్టమైన రేఖల్ని దర్శించండి. ఆ రేఖల్ని అనుసంధానం చేస్తూ పాదుకా ప్రార్థన. నిండు శ్వాస తీసుకోండి. శ్రీభూయుత శ్రీహరిచిహ్నితాభ్యాం అగస్త్యరేఖాధివిరంచితాభ్యాం నిగూఢబీజాక్షరముద్రితాభ్యాం నమో నమః సద్గురుపాదుకాభ్యాం. దేవి ప్రార్థన, షట్చక ప్రార్థన. మనలో 6 ఆధ్యాత్మిక శక్తి కేంద్రాలు ఉన్నాయి. వాటిని మేల్కొల్పే ప్రార్థనే దేవి ప్రార్థన. నిండు శ్వాస తీసుకోండి. మూలాధారం తదా స్వాధిష్టానం చ మణిపూరకం అనాహతం విశుద్ధాఖ్యం ఆజ్ఞాచక్రం విదుర్బుధాః తవాధార స్వరూపాణి చక్రాణి పార్వతి త్రికోణరూపిణీ శక్తి బిందురూప శివస్మృతః అవినాభావ సంపన్నః తస్మాత్ బిందు త్రికోణయోః. యోగవందనం, గురువందనం. కుడి అరిచేతిని భూమిని స్పర్శ చేయండి. హరి ఓం తత్సత్. చేతితో బాగా రబ్ చేయండి. ఆ వేడిని కనుబొమ్మల మీద స్పర్శ చేయండి. నెమ్మదిగా అరిచేతి రేఖలు చూస్తూ కళ్ళు మూస్తూ తెరుస్తూ నెమ్మదిగా గమనానికి వచ్చేసేయండి. నెమ్మదిగా గమనానికి వచ్చేసేయాలి. ఉచిత దత్తక్రియ యోగ నిత్య సాధన తరగతులకు విచ్చేసినటువంటి సాధక మిత్రులందరికీ స్వాగతం, సుస్వాగతం. జయ గురుదత్త. బాగున్నారు అందరూ? చాలా సంతోషం. సద్గురుదేవుల ఆశీస్సులతో ఇంకా బాగుండాలి, చక్కగా సాధన చేయాలి. ప్రతినిత్యం కూడా అంతరాయం లేకుండా సాధన చేసే విధంగా ఆ సద్గురుదేవుల అనుగ్రహం మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ రోజు మనం భూతత్వ రాశులు అంటే 12 రాశులు, శిరస్సు నుంచి పాదాల వరకు ఇమిడి ఉన్నటువంటి ఈ 12 రాశి ముద్రలో భూతత్వ రాశుల గురించి తెలుసుకుందాం. ఆ భూతత్వ రాశుల్లో మొదటి రాశి వృషభ రాశి, రెండవది కన్యా రాశి, మూడవది మకర రాశి. ఈ 3 రాశులు కూడా భూతత్వానికి సంబంధించి. ఈ భూతత్వానికి కలిగినటువంటి రాశుల వారు ఏ విధంగా ఉంటారు, వారి యొక్క జీవన విధానం ఎలా ఉంటుంది, వారి యొక్క ఆలోచన తీరు ఎలా ఉంటుంది అన్నది మనం చెప్పుకుంటూ ఆ ముద్రను మనం ప్రాక్టీస్ చేద్దాం. ముందుగా శిరస్సు నుంచి పాదాల వరకు శరీరాన్ని పూర్తి శుద్ధి చేసుకునే కార్యక్రమం. అందరూ కూడా వీడియో మోడ్లో ఉండాలి. శ్వాసను అనుసంధానం చేయాలి. ఈ నాడి శుద్ధి అయ్యే వరకు వెన్నెముక మెడతల నిటారుగానే ఉండాలి. ఓకే, అందరూ వచ్చేసేయండి. ధ్యాన ముద్ర పెట్టుకోండి. రెడీ, స్టార్ట్. చక్కగా బ్రాహ్మీ ముహూర్తంలో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. పూర్తిగా మన నాడీ శుద్ధిలో మిమ్మల్ని మీరు గమనించుకుంటూ సాధన చేయాలి. నిండు శ్వాస వదిలేసేయండి. పూర్తిగా వదిలేసేయండి. ముందుగా కంటికి సంబంధించిన నాడీ శుద్ధి. 2 కళ్ళు పూర్తిగా తెరవండి. రెడీ, స్టార్ట్. డౌన్వర్డ్, టిప్ ఆఫ్ ద నోస్. లెఫ్ట్ సైడ్ తీసుకెళ్ళండి. ఐబాల్స్ మాత్రమే తీసుకెళ్ళాలి. అప్వర్డ్ బిట్వీన్ ద ఐబ్రోస్. రైట్ సైడ్ డౌన్వర్డ్. చక్కగా అన్ని వైపులా కలుపుతున్నట్టుగా బ్రాడ్గా చక్కగా జీరో చూడుతున్నట్టుగా బిగ్ జీరో చక్కగా రౌండ్గా తిప్పాలి. మంచి జరుగుతుంది అనే భావంతో చక్కగా ఎంజాయ్ చేస్తూ చేయాలి. వెరీ గుడ్. 3 పర్యాలు అయిన సెంటర్కి వచ్చేసేయండి. అగైన్ డౌన్వర్డ్. రైట్ సైడ్ తీసుకెళ్ళండి. అప్వర్డ్. లెఫ్ట్ సైడ్ డౌన్వర్డ్. చక్కగా యాంటీ క్లాక్ వైజ్ బ్రాడ్గా తిప్పాలి. ఎంత బాగా చేస్తే అంత మంచిది. పూర్తి పెర్ఫెక్షన్ వస్తుంది. ఈ రోజు ఉన్నట్టుగా రేపు ఉండదు కదా, తప్పనిసరిగా మార్పు వస్తుంది. చక్కగా ట్రై చేయండి. డౌట్స్ అన్నీ క్లారిఫై అవుతుంటాయి. కొత్త వాళ్ళు కూడా ఏమి టెన్షన్ పడద్దు. ఒక రోజు కన్ఫ్యూజన్ ఉన్నా 2వ రోజు చక్కగా చేయగలుగుతారు. వెరీ గుడ్. సెంటర్కి వచ్చేసేయండి. 2 పట్టును వెళ్ళి కంటికి సమాంతరంగా పెట్టుకోండి.
బటన్ వేలు రెండు ఓపెన్ చేయండి. కంటికి సమాంతరంగా త్రాటక క్రియ, మనం చేస్తున్నటువంటి త్రాటక క్రియ కంటికి సమాంతరంగా బటన్ వేలు రెండు ఉండాలి. వెన్నెముక మెడతల నిటారుగా ఉండాలి. మీ ఫోకస్ అంతా బటన్ వేలు యొక్క టిప్స్ మీద ఉండాలి. కనురెప్పలు వేయకుండా ఉండగలిగినంత సమయం ఉండాలి. చక్కగా ఫోకస్ చేయండి. ఫోకస్. త్రాటక క్రియ కంటికి సంబంధించి ప్రయత్నం చేయండి. ఎంత సమయం ఉండగలిగితే అంత సమయం. చక్కగా మంచి జరుగుతుంది అన్న భావంతోనే ముందుకు వెళ్ళాలి. శరీరంలో ఏ విధమైన బిగింపు ఉండకూడదు. పూర్తి ప్రశాంతంగా రెప్పలు వేయకుండా గమనించండి. ఫోకస్ ఫోకస్. రెప్పలు వేయకుండా చేస్తూ ఉండాలి త్రాటక క్రియ. అలాగే జ్యోతి త్రాటక, మూన్ త్రాటక, సన్ త్రాటక. ఇలా జ్యోతి త్రాటకలో మనం ఒకరోజు జ్యోతి త్రాటక కూడా చేయొచ్చు. ప్రయత్నం చేయండి రెప్పలు వేయకుండా. కంట్లోంచి అలా వాటర్ వస్తున్నట్టు అనిపిస్తుంది. మంచి జరుగుతుంది అనే భావంతో ముందుకు వెళ్ళాలి. మీ కంట్లోని డస్ట్ అంతా బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది. కంటి చూపు బాగా మెరుగవుతుంది. కళ్ళజోడు ఉన్న వాళ్ళు పక్కన పెట్టి చేస్తూ ఉండాలి. ఏకాగ్రత చక్కగా ధ్యానానికి చక్కగా ఉపయోగపడుతుంది. సమయాభావాన్ని ముందుకు వెళ్దాం. చక్క బట్టన వెళ్ళండి, అలా దగ్గరగా తెచ్చుకోండి. ఎంత సమయం అన్నా అలా చేయగలిగే స్థితి వస్తుందన్నమాట. డౌన్, దాన్ని ఇక్కడ దగ్గరగా క్లోజ్ చేయండి. ఓపెన్, బ్లింక్ చేయండి 3 పర్యాలు స్పీడ్గా. వెరీ గుడ్. రింగ్ ఫింగర్ ఓపెన్ చేయండి. పృథ్వీ తత్వానికి సంబంధించిన రింగ్ ఫింగర్, భూతత్వానికి సంబంధించింది. చక్క కంటి నరాలన్నీ స్ట్రెంథన్ అవుతాయి. చక్క జెంటిల్గా మసాజ్ చేయాలి. యాంటీ క్లాక్ వైజ్, రివర్స్. వెరీ గుడ్. కంప్లీట్ అయిన వాళ్ళు 2 బటన్ వేళ్ళు ఓపెన్ చేయండి. చక్క కంటి మొదటి భాగంలో పెట్టుకోండి. అలా ప్రెస్ చేయండి. నిండు శ్వాస తీసుకోండి. పూర్తిగా వదిలేశాను. ఇక నిండు శ్వాస తీసుకోండి. పూర్తిగా వదిలేశాను. ఇంకొక పర్యాయం ప్రెస్. అలా ప్రెస్ చేస్తూ శ్వాస తీసుకోవాలి. చక్కగా శ్వాస వెళ్తుంది గమనించండి. ఎంత చక్కగా వెళ్తుందో అది గమనిస్తూ చేయాలి. రిలాక్స్. నోస్టల్కి ఇరువైపులా డౌన్వర్డ్ డైరెక్షన్లో ఆ థంబ్ ఫింగర్తో అలాగే క్రిందికి మెత్తడి భాగాన్ని అక్కుప్రెజర్ చేయండి. వెరీ గుడ్. చక్కగా మంచి జరుగుతుందని బాగా చేయాలి. సైనసైటిస్ ఉన్న వాళ్ళకి చక్కగా ఉపయోగపడుతుంది. రిలాక్స్. చూపుడు వేలు పట్టుకునే సహాయం తీసుకోండి. ఐబ్రోస్ దగ్గరగా ప్రెస్ చేయండి. చక్క ప్రెస్ చేయాలి. వెరీ గుడ్. కంప్లీట్ అయిన వాళ్ళు వేళ యొక్క టిప్స్ అన్ని సమానంగా పెట్టుకోండి. దీన్ని సమాన ముద్ర అంటాం. ఈ టెంపుల్స్ దగ్గర పెట్టుకుని క్లాక్ వైజ్ చక్కగా రొటేట్ చేస్తూ ఉండాలి. అలా ప్రెస్ చేస్తూ రొటేట్ చేయాలి. యాంటీ క్లాక్ వైజ్, రివర్స్. రిలాక్స్. చక్కగా మైగ్రేన్ లాంటి ప్రాబ్లమ్స్ కూడా, పార్శ్వ నొప్పులు అన్నీ తగ్గుతాయి. ఎక్కడ పెయిన్ వస్తే అక్కడ ఇలాగే రొటేట్ చేస్తుండాలి. అలాగే ఫోర్ హెడ్ క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్, రిలాక్స్. చక్క రిలాక్స్. 2 షోలు దగ్గరగా పిండిసేయండి. చక్కగా పిండిసేయాలి. వెరీ గుడ్. చెవి పై భాగాన్ని బాగా పిండిసేయండి. వెరీ గుడ్. ఇప్పుడు శ్వాస నాభిస్థానాన్ని పంపిస్తూ చక్కగా ఇన్హేల్. పూర్తిగా నాభి దగ్గర పూర్తిగా L4, L5 ఏరియాలో మంచి జరుగుతుందని భావన చేయాలి. రిలాక్స్. సైడ్ స్టేజ్. ముందు లంగ్స్ లోకి శ్వాస తీసుకోండి. ఇన్హేల్. ఊపిరితిత్తులు నిండుగా శ్వాస తీసుకోవాలి. స్ట్రెచ్ 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 స్ట్రెచ్. రిలాక్స్. వెరీ గుడ్. చక్క ఆజ్ఞా చక్రానికి పూర్తిగా పైకి శ్వాస తీసుకోండి. రిలాక్స్. ఇక ఇంకొక పర్యాయం పుల్ డౌన్. నిండు శ్వాస తీసుకోండి. రిలాక్స్. ఇప్పుడు వేళ యొక్క టిప్స్తో హెడ్ అంతా ట్యాపింగ్ చేయాలి. మొత్తం కవర్ చేయండి. కళ్ళు మూసుకొని చేయాలి. కళ్ళు మూసుకొని చేస్తూ ఆ ట్యాపింగ్ చేస్తున్నప్పుడు ఆ బ్రెయిన్లో సెల్స్ అన్ని కూడా అలా స్టిమ్యులేట్ అవుతున్నట్టుగా
చక్కగా మసాజ్ చేస్తున్నట్టుగా ఉంటుంది. చక్కగా చేయాలి. అలాగే సెంటర్కి వచ్చేసేయండి. మధ్య భాగంలో పైనుంచి కిందకి, కింద నుంచి పైకి పూర్తిగా ట్యాపింగ్ చేయాలి. సెంట్రల్ నర్వస్ సిస్టమ్, బ్రెయిన్ అండ్ స్పైన్ చక్కగా బ్రెయిన్కి మంచిది. సెంటర్కి వచ్చేసేయండి. మధ్య భాగంలో ట్యాపింగ్ చేయండి. సహస్రార చక్ర, ఇక్కడ పీనిల్ గ్లాండ్ ఉంటుంది. నిద్రపోవడానికి కావాల్సినటువంటి హార్మోన్ రిలీజ్ చేస్తుంది. చక్కగా ట్యాపింగ్ చేయండి. రిలాక్స్ అనుకోండి. రిలాక్స్, రిలాక్స్. వెరీ గుడ్. చక్కగా 4 ఫింగర్స్ జాయిన్ చేయండి. ఫోర్ హెడ్ చక్కగా ఆచి వంచి చివరి వరకు. ప్రతిరోజు చేస్తున్నటువంటి నాడీ శుద్ధి కూడా ప్రతిరోజు కొత్తగా చేయాలి. అక్కడ మంచి జరుగుతుంది. మార్పును గమనిస్తూ చేయాలి. మధ్య వేలు ఓపెన్ చేయండి. బిట్వీన్ ద ఐబ్రోస్ చక్కగా ఆజ్ఞా చక్ర, అన్ని నాడులు కలిసే ప్లేసు, త్రివేణి సంగమ స్థానం. అలాగే ప్రెస్ చేసి చక్కగా రొటేట్ చేయండి. అక్కడే యాంటీ క్లాక్ వైజ్, రివర్స్, రివర్స్. రిలాక్స్. కంప్లీట్ అయిన వాళ్ళు పై పెదం పైన మధ్య 3 వేల సహాయంతో పై పెదం పైన చక్కగా ట్యాపింగ్ చేయండి. బ్లడ్ సర్క్యులేషన్ అంతా బాగా జరుగుతూ ఉంటుంది. కింద పెదం కింద చిన్నంతా కవర్ చేయండి. వెరీ గుడ్. అలాగే చీక్స్, అలా చెంపలు వాయించుకోండి. అలాగే ఫేస్ అంతా ట్యాపింగ్ చేయండి. చక్కగా కొట్టాలి. మంచి గ్లో వస్తుంది. చక్కగా ఫేస్ మీద ఉన్నటువంటి చిన్న చిన్న మచ్చలు కానీ, అలాగే ఏమైనా మొటిమలు కానీ అలాంటివి ఏమైనా ఉన్నా కూడా ప్రతిరోజు చేస్తే మంచి జరుగుతుంది. అలాగే ఆహార నియమాలు కూడా పాటిస్తూ మంచిగా ఈవినింగ్ టైంలో ఫ్రూట్స్ తీసుకుంటూ చక్కగా చేయాలి. రిలాక్స్, రిలాక్స్. వెరీ గుడ్. చక్కగా నెక్కి సంబంధించి వృషభ రాశి చక్క అందరూ కూడా 3-4 వేరియేషన్స్ ఉంటాయి. చక్కగా చేద్దాం. నిండు శ్వాస తీసుకోండి. అప్ అండ్ డౌన్, అప్ అండ్ డౌన్. శ్వాస తీసుకుంటూ పైకి ఇన్హేల్ అప్, పూర్తిగా ఆకాశం చూడండి. చక్కగా గమనిస్తుండండి. ఎక్సేల్ డౌన్, ఇన్హేల్ అప్. మీ గొంతు ప్రాంతానికి విశుద్ధ చక్ర, వృషభ రాశి, డౌన్. ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్. ఇన్హేల్ సెంటర్, లెఫ్ట్ అండ్ రైట్. అప్ అండ్ డౌన్ అయింది కదా, లెఫ్ట్ అండ్ రైట్. ఇన్హేల్ పూర్తిగా, ఎక్సేల్ చెవిని తీసుకొచ్చి షోల్డర్కి తాకించాలి. వీలైన వాళ్ళు ఈ సైడ్ స్ట్రెచ్ని గమనించండి. ఇన్హేల్ సెంటర్, ఎక్సేల్ అదర్ సైడ్. ఇన్హేల్ సెంటర్, ఎక్సేల్ చక్కగా లెఫ్ట్గా లాగే ప్రెస్ చేయండి. సైడ్ స్ట్రెచ్ని గమనించండి. ఇన్హేల్ సెంటర్, ఎక్సేల్ అదర్ సైడ్. పూర్తిగా స్ట్రెచ్ 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 స్ట్రెచ్. రిలాక్స్. ఇన్హేల్ సెంటర్. ఇప్పుడు సైడ్ స్ట్రెచ్ పూర్తిగా. ఇప్పుడు ప్లస్ అయింది. అప్ అండ్ డౌన్, లెఫ్ట్ అండ్ రైట్. సైడ్కి నిండు శ్వాస తీసుకోండి. శ్వాస వదిలేస్తూ లెఫ్ట్. ఇన్హేల్ సెంటర్, ఎక్సేల్ అదర్ సైడ్. ఇన్హేల్ సెంటర్, ఎక్సేల్ అదర్ సైడ్. ఇన్హేల్ సెంటర్, ఎక్సేల్ అదర్ సైడ్. ఇన్హేల్ సెంటర్. రొటేషన్ చేద్దాం. లెఫ్ట్ 3 times, రైట్ 3 times. ముందుగా శ్వాస తీసుకోండి. పైకి శ్వాస వదిలేస్తూ డౌన్. స్పాండిలైటిస్ ఉన్న వాళ్ళు మాత్రం కిందకి డౌన్ చేయొద్దు. వాళ్ళు ఓన్లీ బ్యాక్ టు బ్యాక్ ఇలా చేయండి. లెఫ్ట్ అండ్ రైట్ చేస్తే సరిపోతుంది. స్పాండిలైటిస్ ఉన్న వాళ్ళు. లేని వాళ్ళు చక్కగా శ్వాస తీసుకొని తీసేయండి. లెఫ్ట్ తీసుకోవాలి. ఇన్హేల్ హాఫ్ సర్కిల్, చక్కగా రౌండ్గా తిప్పాలి. రొటేషన్ హాఫ్ సర్కిల్ తీసుకున్నాం పైకి. మిగతా హాఫ్ సర్కిల్లో శ్వాసను కిందకి వదిలేస్తూ ఉండాలి. ఇన్హేల్ అప్ అగైన్, మళ్ళీ ఎక్సేల్ డౌన్. అగైన్ మూడో పర్యాయం. ఇన్హేల్ పూర్తిగా పూర్తిగా చిన్నొచ్చి ఇలా తాగుతూ వెళ్ళాలి. వీలైనంత వరకు చేయండి. ఎక్సేల్ పూర్తిగా.
ఈ గడ్డాన్ని ఇలా ఛాతి వైపులా తాగుతూ వెళ్ళాలి. రిలాక్స్ సెంటర్. వెరీ గుడ్. అలాగే యాంటీ క్లాక్ వైజ్ నిండు శ్వాస తీసుకోండి. మళ్ళీ శ్వాస వదిలేస్తూ డౌన్. శ్వాస తీసుకుంటూ చిన్న ఇలాగా తాగుతూ గడ్డాన్ని అలాగే తాగుతూ తీసుకెళ్ళాలి. ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్. బ్రాడ్గా ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్. ఇన్హేల్. చక్క మూడో పర్యాయం చక్క బ్రాడ్గా తిప్పండి. చక్క మీ గొంతు ప్రాంతాన్ని గమనించండి. విశుద్ధ చక్ర, వృషభ రాశి. శ్వాస తీసుకుంటూ సెంటర్. రిలాక్స్. చక్క వచ్చేసి నెక్ బ్యాక్ సైడ్ ట్యాపింగ్ చేయండి. వృషభ రాశి భూతత్వానికి సంబంధించిన రాశుల్లో మొదటి రాశి. వృషభం అంటే ఎద్దు అనమాట. చక్రస్థానం విశుద్ధం. చక్కల ఆకృతి చేయండి. రిలాక్స్. చక్కగా కంప్లీట్ అయిన వాళ్ళు వెరీ గుడ్. చక్కగా రెండు చేతులు భూమికి సమాంతరంగా చక్కగా తీసుకెళ్ళండి. చిన్నగా రొటేషన్ చేయండి. క్లాక్ వైజ్ హ్యాండ్స్ బాగా స్ట్రెంగ్ అవుతాయి. యాంటీ క్లాక్ వైజ్ అవర్స్. వెరీ గుడ్. అలాగే సెంటర్కి వచ్చేసండి. వెరీ గుడ్. చేతులు మీ వైపు సక్ చేయండి. టాటా చెప్తున్నట్టుగా. సమ్మర్ క్యాంప్లో భాగంగా పిల్లలను కూడా మీతో పాటుగా సాధన చేయించండి. రోజు మీతో పాటుగా లేపి కూర్చోబెడితే అలవాటు అవుతుంది వాళ్ళకి. అట్లీస్ట్ మార్నింగ్ లేచి చదువుకోవడం అన్న అలవాటు అవుతుంది. ముందుగా ఈ 2 months 1.5 month హాలిడేస్లో పిల్లల్ని మీతో పాటు కూర్చోబెట్టి సాధన చేయించండి. మిమ్మల్ని చూస్తూ చేస్తారు. టీవీలో పెట్టుకున్నా కూడా డైరెక్ట్గా యూట్యూబ్లో లైవ్ వస్తుంది. ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకుంటే మీరు యూట్యూబ్ ఆన్ చేయగానే లైవ్ వచ్చేస్తుంది. వెరీ గుడ్. అది మొదలు పెట్టుకుని పైకి తీసుకురండి. చక్క బ్రాడ్గా తిప్పండి. వెరీ గుడ్. చక్క కంప్లీట్ అయిన వాళ్ళు సెంటర్కి వచ్చేసి వీళ్ళకి టిప్స్ అని సమానం ముద్ద పెట్టి షోల్డర్ నిండు శ్వాస తీసుకొని ఇన్హేల్. పూర్తిగా స్ట్రెచ్ పైకి బాగా స్ట్రెచ్ చేయండి. ఎక్సేల్ డౌన్. శ్వాస తీసుకుంటూ పైకి, శ్వాస వదిలేస్తే కిందకి. ఇన్హేల్, ఎక్సేల్. ఇన్హేల్. తీసుకోండి. శ్వాస ఎంత తీసుకుంటే అంత మంచిది. ఎక్సేల్ డౌన్. వెరీ గుడ్. యాంటీ క్లాక్ వైజ్ రివర్స్. ఇన్హేల్. పూర్తిగా లంగ్స్ అంతా నింపేయాలి. ఎక్సేల్ డౌన్. స్పాండిలైటిస్ కూడా చాలా మంచిది. ఇన్హేల్ అప్. అలాగే ఫ్రోజన్ షోల్డర్స్ ఉన్న వాళ్ళకి కూడా మంచి జరుగుతుంది. రిలాక్స్. ఇన్హేల్ అప్. పూర్తిగా స్ట్రెచ్. ఎక్సేల్ డౌన్. వెరీ గుడ్. చక్క షోల్డర్స్ అన్ని ఇక్కడ ఇలా మసాజ్ చేయండి. చక్కగా చక్క మసాజ్ చేయండి. వెరీ గుడ్. అలాగే హ్యాండ్స్ ముందుకు తీసుకురండి. అది మొదలు పెట్టుకోండి. బ్రాడ్గా తిప్పండి. క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్, రివర్స్. బ్రాడ్గా తిప్పండి. వెరీ రిలాక్స్. ఫార్ములా ఓపెన్ చేయండి. వేళ్ళ దగ్గర పట్టుకోండి. లోపలికి నిండు శ్వాస తీసుకొని తీసండి. పూర్తిగా రిలాక్స్. రివర్స్. నిండు శ్వాస తీసుకోండి. ఇలా వేళ్ళ చివరిని పట్టుకుని లాగండి. అప్పుడు మీకు ఇలా ఒక నరువు లాగుతుంది. ఇది ఇలా హార్ట్ కనెక్ట్ అయి ఉంటుంది. చక్కగా లోపలికి బ్లడ్ సర్క్యులేషన్ చక్కగా జరుగుతుంది. అదర్ హ్యాండ్ చక్కగా పూర్తిగా తీసేది. రివర్స్. చక్కలాగండి లోపలికి. రిలాక్స్. వెరీ గుడ్. వేళ్ళని ఓపెన్ చేయండి. మొదటి కనుపు శరీరంలో ఉన్నటువంటి అన్ని జాయింట్స్ ఫ్రీ అవుతాయి. ఇప్పుడు చక్క టైట్. మొదటి కనుపు, రెండో కనుపు అలా గోరు లోపలికి వెళ్ళిపోవాలి. మూడో కనుపు ముష్టి ముద్ర. అలా పిడికిలు బిగించండి. వెరీ గుడ్. రెండో పర్యాయం టైట్. మొదటి గోర్లు అలా బయటికి కనిపించాలి. మొదటి కనుపు, రెండో కనుపు లోపలికి, మూడో కనుపు టైట్. ఇంకో పర్యాయం టైట్. చక్కగా
టైట్నెస్, శరీరంలో ఉన్నటువంటి టైట్నెస్ అంతా పోతుంది మార్నింగ్ టైంలో. ఈ రొమటైడ్ ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళకి చాలా మంచిది, లేని వాళ్ళకి రాకుండా ఉంటుంది. చక్కగా టైట్ చేయండి. వెరీ గుడ్. నిండు శ్వాస తీసుకోదీసండి. ఇన్హేల్, పూర్తి శ్వాసని మీ కంఠస్థానానికి పంపించండి. శ్వాస వదిలేస్తూ డౌన్. ఇప్పుడు శ్వాస తీసుకుంటూ అప్. చక్ర విశుద్ధి చక్ర పూర్తిగా అబ్జర్వేషన్ లోకి వెళ్ళాలి. విశుద్ధి చక్ర అంటే వృషభ రాశి. చక్కగా అలాగే ఉండండి. శ్వాస వదిలేస్తూ డౌన్. శ్వాస తీసుకుంటూ సెంటర్. రిలాక్స్. వెరీ గుడ్. చక్కగా నెక్ ఏరియా అంతా ఒక్కసారి అలా మసాజ్ చేయండి. చక్కగా మసాజ్ చేసుకోవాలి. వెరీ గుడ్. రిలాక్స్, రిలాక్స్. కంప్లీట్ అయిన వాళ్ళు లెఫ్ట్ హ్యాండ్ స్ట్రైట్. చక్కగా పెట్టుకోండి. లెఫ్ట్ హ్యాండ్ స్ట్రైట్. అరిచే ఆకాశం చూస్తున్నట్టుగా పెట్టుకోండి. ఇప్పుడు శ్వాసను పూర్తిగా అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఇక్కడ ఉన్నప్పుడు శ్వాసను పూర్తిగా తీసుకోవాలి. శ్వాస వదులుతూ కిందకి వెళ్తున్నప్పుడు అలాగే శ్వాస మట్టం తగ్గుతున్నట్టుగా భావం చేయాలి. కింద నుంచి పైకి వస్తున్నప్పుడు మళ్ళీ శ్వాస నాభి నింపాలి, చెస్ట్ నింపాలి, కాలర్ బోన్ నింపాలి. రోజు అలవాటు చేసుకోండి. కొత్త వాళ్ళు కూడా కన్ఫ్యూజ్ వద్దు. అలవాటు కొద్ది కొద్దిగా చేసుకుంటే అలవాటు అవుతుంది. శ్వాస బాగా తీసుకునే కెపాసిటీ పెరుగుతుంది, లంగ్స్ కెపాసిటీ పెరుగుతుంది, ఇమ్యూనిటీ పెరుగుతుంది. రెడీ స్టార్ట్. నిండు శ్వాస తీసుకోండి. శ్వాస వదిలేస్తూ కొట్టండి. దగ్గరగా మధ్యలో కొడితే ఇక్కడ హార్ట్ అనమాట, లంగ్స్ ఏరియా. గుర్తుపెట్టుకోండి. ఈ అరిచేయి వచ్చి మనకి ఈ యొక్క నాభి స్థానం అని గుర్తుపెట్టుకో. ఈ సెంటర్ పాయింట్ వచ్చేటప్పటికి ఈ లంగ్స్ రీజన్, షోల్డర్ వచ్చేటప్పటికి కాలర్ బోన్. ఈ 3 ఏరియాలని మీరు గమనించుకుంటూ శ్వాసను కూడా అలాగే నింపాలి. ఓకే, రెడీ స్టార్ట్. శ్వాస తీసుకుంటూ పైకి నాభి స్థానం, లంగ్స్, కాలర్ బోన్. వెరీ గుడ్. శ్వాస వదిలేస్తూ కిందకి కాలర్ బోన్ దగ్గర వదిలేస్తున్నాం, లంగ్స్ లో వదిలేస్తున్నాం, నాభి దగ్గర లోపల వదిలేస్తున్నాం. అప్పుడు నాభి స్థానం లోపలికి వెళ్ళిపోవాలి. వెరీ గుడ్. రెడీ స్టార్ట్. పూర్తిగా దగ్గరగా ఇంచు పై ఇంచు కొట్టాలి. రిలాక్స్. వెరీ గుడ్. అదే విధంగా అదర్ హ్యాండ్. నిండు శ్వాస తీసుకోండి. గమనించండి శ్వాసని, మీ శరీరంలో జరుగుతున్నటువంటి ఆ సంకోచ వ్యాకోచాలను అబ్జర్వ్ చేయండి. దగ్గరగా శ్వాస వదిలేస్తూ చక్కగా ట్యాపింగ్ చేయాలి. ఇన్హేల్, నాభి ఎక్స్పాన్షన్, లంగ్స్ ఎక్స్పాన్షన్, కాలర్ బోన్ ఎక్స్పాన్షన్. వెరీ గుడ్. ఎక్సేల్, కంప్రెస్ అవుతూ ఉండాలి. దగ్గరగా బ్లడ్ సర్క్యులేషన్ అంతా బాగా జరుగుతుంది, నాడులన్నీ శుద్ధి అవుతుంటాయి. ఇన్హేల్, పూర్తి శ్వాస. రిలాక్స్. వెరీ గుడ్. లెఫ్ట్ హ్యాండ్ రివర్స్. నిండు శ్వాస తీసుకో. శ్వాస వదిలేస్తుంది. దగ్గరగా కొట్టాలి, ఇంచ్ బై ఇంచ్ కొట్టాలి. శ్వాసను అలాగే అనుసంధానం చేయాలి. బ్యాక్ సైడ్ కొట్టండి. మండ భాగం, కిడ్నీకి సంబంధించిన నాడి ఉంటుంది ఇక్కడ. చక్క కొట్టండి. ఇన్హేల్, ఎక్సేల్. ఇన్హేల్, పూర్తిగా. రిలాక్స్. వెరీ గుడ్. రైట్ హ్యాండ్ రివర్స్. నిండు శ్వాస తీసుకోండి. ప్రతిరోజు చేస్తుంటే మార్పు వస్తుంది. గమనించండి అందరూ కూడా. ఈ రోజు నుంచి ఈ హ్యాండ్స్ ట్యాపింగ్ చేస్తున్నప్పుడు చక్కగా మీ శ్వాసని, ఆ సెక్షనల్ బ్రీతింగ్ పూర్తిగా అనుసంధానం చేయాలి. కొట్టండి. ఇన్హేల్, ఎక్సేల్. దగ్గరగా కొట్టండి మండ భాగం. ఇన్హేల్, పూర్తిగా శ్వాస తీసుకోండి. రిలాక్స్. వెరీ గుడ్. లెఫ్ట్ హ్యాండ్ స్ట్రైట్ అప్. చక్కగా వచ్చేసండి. చంక భాగంలో ఇక్కడ లింఫ్ నోడ్స్ ఉంటాయి, కొట్టండి 10 times. అలాగే సైడ్ అంతా కవర్ చేసేసండి. పై నుంచి కిందకి, కింద నుంచి పైకి, ఈ పార్శ్వ భాగాన్ని. వెరీ గుడ్. రైట్ హ్యాండ్ స్ట్రైట్ అప్. చక్కగా ఫాలో అవ్వాలి. నాడీ శుద్ధిగా 40 నిమిషాల కన్నా ఎక్కువ పట్టకూడదు. అందరూ అలవాటు చేసుకోండి. వెరీ గుడ్.
అడ్జెంట్ ముందు తీసుకెళ్ళి ఇన్హేల్ ఎక్సేల్ కొట్టండి. ఇన్హేల్ ఎక్సేల్, ఇన్హేల్ ఎక్సేల్. సరే, కిడ్నీ ప్రాంతంలో డాబింగ్ చేయాలి. ఇన్హేల్ ఎక్సేల్. కూర్చుని వీలు కాకపోతే నుంచుని చేయండి. ఎక్సేల్, ఇన్హేల్ ఎక్సేల్, ఇన్హేల్ ఎక్సేల్. వెరీ గుడ్. అలా ఆది మొదలు పెట్టుకోండి. లోయర్ బ్యాక్ అంతా ఆ L4 L5 ఏరియాలో కొట్టండి. అలా కొట్టాలంతే. చక్కగా బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతుంది స్పైన్లో. సయాటికా ప్రాబ్లం కూడా రాకుండా ఉంటుంది. వెరీ గుడ్. రిలాక్స్. చెస్ట్ ఏరియాకి వచ్చేసేయండి. వెరీ గుడ్. ట్యాపింగ్ చేయండి. బ్రెస్ట్ క్యాన్సర్ రాకుండా చక్కగా మంచి జరుగుతుంది స్లోగా. వెరీ గుడ్. నాభిస్తాను చక్కగా మణిపూరక చక్ర నాభి క్రింద చక్కగా లివర్కి సంబంధించి డయాబెటీస్ సంబంధించి మంచి జరుగుతుంది. రిలాక్స్. ఇప్పుడు అందరూ కూడా ఆక్యుప్రెజర్కి వచ్చేసారు. లెఫ్ట్ అరిచి ఓపెన్ చేయండి. ఇక్కడ కూడా పూర్తి మన శరీరాన్ని అబ్జర్వ్ చేయాలి. ఈ మధ్య భాగం అంతా ఇక్కడ నెక్క దగ్గర నుంచి యానస్ వరకు లోపల ఉన్నటువంటి ఆర్గాన్స్, అలాగే తమ్ ఫింగర్ నెక్క పై భాగం, ఈ చేతులు, కాళ్ళు, శరీరంలో ఉన్నటువంటి అన్నమయ కోశం, అలాగే బ్లడ్ సర్క్యులేషన్ మొత్తం అంతా కూడా అబ్జర్వ్ చేస్తూనే చేయాలి. తమ్ ఫింగర్ పెట్టుకోండి. చక్కగా క్లాక్ వైజ్ రిమోట్లో బటన్స్ లాగా ఉంటాయి అన్నమాట. అలా ప్రెస్ చేసే కొద్ది నాడులన్నీ శుద్ధి అవుతుంటాయి. ఈ ఆకుప్రజల ద్వారా కూడా నాడులు శుద్ధి చేసుకోవచ్చు. చక్కగా అలా ప్రెస్ చేయండి, రొటేట్ చేయండి. యాంటీ క్లాక్ వైజ్ రివర్స్. వెరీ గుడ్. కంప్లీట్ అయిన వాళ్ళు థమ్ ఫింగర్ చక్క పిండేసేయండి. వృషభ రాశి బాగా పిండేసేయాలి. రెండో వేలు. ఈరోజు మనం భూతత్వ రాశుల గురించి తెలుసుకుంటున్నాం. రాశిలో వృషభ రాశి, కన్యా రాశి, మకర రాశి. చక్కగా రింగ్ ఫింగర్. వెరీ గుడ్. లిటిల్ ఫింగర్. వెరీ గుడ్. చక్కగా కంప్లీట్ అయిన వాళ్ళు వెరీ గుడ్. అదర్ హ్యాండ్ క్లాక్ వైజ్ చక్కగా ప్రెస్ చేయాలి, రొటేట్ చేయాలి. యాంటీ క్లాక్ వైజ్. వెరీ గుడ్. వెరీ గుడ్. కంప్లీట్ అయిన వాళ్ళు థమ్ ఫింగర్ చక్కగా పిండేసేయండి. ఇండెక్స్ ఫింగర్ ఇలాగా షార్ప్నింగ్ చేయాలి, పెన్సిల్ చెక్కుతున్నట్టుగా. మధ్య వేలు. వెరీ గుడ్. ఈ ఆకుప్రెజర్ కరెక్ట్గా చేస్తే అటండి ఫుల్గా చెమటలు పడతాయి. ఒకసారి ట్రై చేసి చూడండి. పర్ఫెక్ట్గా చేయాలి. చెమటలు అలా పడుతూ ఉంటాయి. వెరీ గుడ్. కంప్లీట్ అయిన వాళ్ళు వేళ్ళని ఓపెన్ చేయండి. వేళ సందులు చక్కగా ట్యాపింగ్ చేయండి. సైడ్, అదర్ సైడ్. సమయాన్ని అడ్జస్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఫాలో అవ్వండి. చక్కగా కొట్టండి. ఆది మీద పెట్టుకోండి. ఆకుప్రెజర్ చేయండి. ఈ హార్మోన్లు ఇన్బ్యాలెన్స్ అవ్వకుండా ఉంటుంది. చక్కగా. వెరీ గుడ్. బ్యాక్ సైడ్ కొట్టాలి. కిడ్నీకి సంబంధించి అందరూ కూడా ఈ కిడ్నీకి సంబంధించిన నాడి ఇది. ఇక్కడ ఇలా కొడుతూ ఉండాలి. అదర్ సైడ్. వెరీ గుడ్. కంప్లీట్ అయిన వాళ్ళు క్లాపింగ్. ఇది హార్ట్కి సంబంధించింది. ఎంత బాగా చేస్తే అంత మంచిది. అలా విడివిడిగా పెట్టుకోవాలి క్లాపింగ్. ఏదో భజన చేస్తున్నట్టు కాకుండా గట్టిగా పెట్టుకుని కొట్టాలి. పిండిసేయండి బాగా. ఇది స్పైన్ సంబంధించి అనమాట. ఇలాగే పిండిసేయాలి మొత్తం. అవుటర్ సైడ్ అంతా మంచిగా ఆకుప్రెజర్ జరుగుతుంది. స్పైన్లో ఉన్న దోషాలు తగ్గుతాయి. ఇదంతా స్పైన్కి సంబంధించింది అనమాట. ఇదంతా సైడ్, ఇదంతా స్పైన్కి సంబంధించింది. సో మనం అక్కడ ఆకుప్రెజర్ చేయాలి బాగా. రోజు చేస్తుంటే ఏమవుద్ది, స్పైన్లో బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది. సర్క్యులేషన్ బాగా జరిగితే ఏమవుద్ది, చక్కగా
పెయిన్స్ రాకుండా ఉంటాయి. బ్యాక్ పెయిన్ కానీ, థొరాసిక్ పెయిన్ కానీ, అలాగే సర్వైకల్ రీజన్లో పెయిన్ కానీ రాకుండా ఉంటుంది. వెరీ గుడ్. వేళ్ళు ఇంటర్లాక్ చేసుకోండి. వేళ్ళు అరిచేతి చూసుకోండి. చక్కగా ఆకు ప్రెజర్ చేయండి స్పీడ్గా, ఇంకా స్పీడ్ బాగా. 2 చేతులు కూడా బాగా రఫ్ చేయండి. బాగా వేడి పుట్టే వరకు. అరిచేతులు అరికాళ్ళు వేడిగా ఉండాలండి ఎప్పుడు కూడా. పెద్దవాళ్ళు, ఏజ్ పెరిగిన వాళ్ళు, సాధన కూడా చేయలేకపోతున్న వాళ్ళకి మీరు ఏం చేస్తారంటే అరిచేతులు అరికాళ్ళు బాగా వేడి పుట్టే వరకు రఫ్ చేయండి. మార్నింగ్ ఈవినింగ్ సమయం కుదిరినప్పుడు, మధ్యాహ్నం కూడా ఎప్పుడు కుదిరితే అప్పుడు ఈ అరిచేతులు అరికాళ్ళు వేడి చేస్తూ ఉండాలి. చాలా మంచి జరుగుతుంది, ఇంప్రూవ్మెంట్ వస్తుంది. ఒక ట్రై చేసి చూడండి పెద్దవాళ్ళకి. వెరీ గుడ్. నోషల్ దగ్గర నుంచి కిందకి చక్క నెక్ ఏరియా, చక్క రిలాక్స్. ఈ నెక్ మజిల్స్ అన్ని చాలా సెన్సిటివ్ అనమాట అండి. మనం చేసే సాధనలో మధ్య మధ్యలో ఒకసారి నెక్ ఏరియాని అలాగే కొద్దిగా మసాజ్ చేసుకోండి. నిండు శ్వాస తీసుకొని తీసేయండి, పూర్తిగా తీసేయండి. నిండు శ్వాస తీసుకోండి, పూర్తిగా తీసేయండి. రిలాక్స్. ఇప్పుడు కటి భాగానికి సంబంధించి అందరూ వచ్చేసండి. బావిలో నీళ్లు తోడుతున్నట్టుగా చేతులు పైకి, చేతులు వెనక్కి. ఎంజాయ్ చేస్తూ చేయాలి. వెరీ గుడ్. కష్టాన్ని ఇష్టంగా మలుచుకుని ముందుకు వెళ్ళాలి. చక్కగా మంచి జరుగుతుంది అన్నట్టుగా చేస్తుండాలి. హ్యాండ్స్ డౌన్ చేయండి, చేతులు వెనక్కి తీసుకెళ్ళండి. వీపు వెనకాల ఒక లైన్ తీసుకోండి, లైన్ టచ్ అవ్వాలి. చేతి వెళ్ళి. వెరీ గుడ్. బాగా చేస్తున్నారు అందరూ, ఇంకా కొంతమంది చేయట్లేదు. వాళ్ళు కూడా చేస్తే మంచిది. వెయిట్ లాస్ అవుతారు, డయాబెటిక్ కంట్రోల్ అవుతుంది, స్పైన్లో ఉన్న దోషాలు కూడా తగ్గుతాయి. స్పైన్ కూడా మంచిది. ఇంకా వెనక్కి, చేతులు వెనక్కి స్ట్రైట్గా చూడాలి, చేతులు వెనక్కి తీసుకెళ్ళాలి. వెరీ గుడ్. చక్కగా చేస్తున్నారు అందరూ. వెరీ గుడ్. మజ్జిగ చిలుకుతున్నట్టేనే, మజ్జిగ కవ్వాన్ని పట్టుకుని ఇలా లాగుతున్నట్టుగా. వెరీ గుడ్, వెరీ గుడ్. రిలాక్స్, వెరీ గుడ్. కంప్లీట్ అయిన వాళ్ళు లెఫ్ట్ హ్యాండ్ బ్యాక్ సైడ్ హ్యాండ్స్ దగ్గర పెట్టుకోండి. రైట్ హ్యాండ్ లెఫ్ట్ నీ మీద పెట్టుకోండి. నిండు శ్వాస తీసుకుని అలా కటి భాగాన్ని అలా తిప్పండి. ట్విస్ట్. కొద్ది వెనక్కి చూడండి. శ్వాస సహజంగా తీసుకోండి, ఎవరు హోల్డ్ చేయొద్దు. 1 2 3 4 5. శ్వాస తీసుకుంటూ మళ్ళీ సెంటర్. ఇప్పుడు శ్వాస వదిలేస్తూ అదర్ సైడ్. 1 2 3 4 5. శ్వాస తీసుకుని వదిలేసండి. శ్వాస తీసుకుంటూ సెంటర్. రిలాక్స్. చక్కగా వచ్చేసాడు. కంప్లీట్ అయిన వాళ్ళు ఇప్పుడు పార్ట్ లోయర్ పార్ట్కి వచ్చేసాడు. సాధన చేయడానికి కింద కూర్చున్న వాళ్ళు కొద్దిగా దివాన్ పిల్లులు అడిగి వేసుకుని కూర్చోండి. మీకు మోకాళ్ళ నొప్పులు రాకుండా ఉంటాయి. కొత్త వాళ్ళు ఎవరైనా తెలియని వాళ్ళు వచ్చి కింద మ్యాట్ మీద కూర్చున్నప్పుడు ఎక్కువ సమయం కూర్చుని సాధన చేయాలి అంటే చక్కగా సీట్ కింద పిల్లో వేసుకుని కూర్చోండి. ఇన్హేల్ ఎక్సెల్, ఇన్హేల్ ఎక్సెల్. బాగా స్ట్రెచ్. కింద కూర్చుని సాధన చేస్తున్నప్పుడు కొద్దిగా బ్లడ్ సర్క్యులేషన్ జామ్ అవుతుంది కాబట్టి కొద్దిగా ఫ్రీ చేసుకుంటే మంచిది. డయాబెటిక్ ఉన్న వాళ్ళకి చాలా మంచిది. చేయండి ముందుకి వెనక్కి. వెరీ గుడ్. ఇన్హేల్ ఎక్సెల్. రిలాక్స్. గ్యాప్ తీసుకోండి. ఇన్హేల్ ఎక్సెల్, ఇన్హేల్ ఎక్సెల్, ఇన్హేల్ ఎక్సెల్. బాగా ట్విస్టింగ్ చేయాలి. హ్యాండ్స్ ఎలా అయితే ట్విస్ట్ చేసామో పాదాలు కూడా అలాగే. మొత్తం లెగ్స్ అంతా ట్విస్టింగ్ అవుతుంది. వెరీ గుడ్. గ్యాప్ తీసుకుని వెరీ గుడ్. రొటేషన్. 1 2 బ్రాడ్గా తిప్పాలి. 3 4 5 6. యాంటీ క్లాక్ వైజ్. 1 2 బ్రాడ్గా. 3 4 5 6. వెరీ గుడ్. సెంటర్ వచ్చేసండి. 2 లెగ్స్ కూడా దగ్గర పెట్టుకోండి. వెరీ గుడ్. ఇప్పుడు మోకాలు 2 ఫ్రీ చేసుకోండి. మకర రాశి.
గుర్తుపెట్టుకోండి. భూతత్వ రాశుల్లో మకర రాశి చక్కగా ఈ మోకాళ్ళ దగ్గర చక్కగా ఆకుప్రెజర్ చేయండి. వేళ్ళ యొక్క టిప్స్తో అలాగే ఆకుప్రెజర్ చేయండి. మన శరీరంలో అతిపెద్ద జాయింట్ ఏదైనా ఉంది అంటే అది ఈ మోకాళ్ళ దగ్గరే. ఈ జాయింట్ అన్నది శరీరం యొక్క బరువును బట్టి ఈ మోకాళ్ళ నొప్పులు తొందరగా వచ్చేస్తుంటాయి. చక్కగా గమనించుకోండి. శరీరం బరువు తగ్గడం చాలా ఇంపార్టెంట్. వెరీ గుడ్. అలాగే లెగ్ రొటేషన్ కూడా చేద్దాం. చక్కగా నీ రొటేషన్ చక్కగా మోకాళ్ళకి మంచిది. ఫోల్డ్ అండ్ రొటేట్. వెరీ గుడ్. యాంటీ క్లాక్ వైజ్ రివర్స్. వెరీ గుడ్. అదర్ లెగ్ మార్చుకోండి. వెరీ గుడ్. యాంటీ క్లాక్ వైజ్ రివర్స్. హ్యాండ్ సపోర్ట్ తీసుకోండి, పర్వాలేదు. అలాగే నుంచుని కూడా చేసుకోవచ్చు. లెగ్స్ అన్నది మోకాళ్ళ దగ్గర కొద్దిగా వేడి పుట్టే వరకు సైక్లింగ్ చేయండి, చాలా మంచిది. గ్యాప్ తీసుకోండి. చక్కగా వచ్చేసేయండి. రెండు చేతులు సెంటర్ దగ్గర పెట్టుకోండి, చెస్ట్ దగ్గర. ఇన్హేల్ ఎక్సేల్, ఇన్హేల్ ఎక్సేల్, ఇన్హేల్ ఎక్సేల్, ఇన్హేల్ ఎక్సేల్. వెరీ గుడ్. వచ్చేసేయండి. చక్కగా ఫోల్డ్ పట్టుకోండి. చక్కగా కన్యా రాశి ఇలా పట్టుకోవాలి. టైట్, పూర్తిగా నిండు శ్వాస తీసుకోండి. శ్వాస వదిలేస్తూ లెఫ్ట్ అలాగే రైట్. సీటు భాగాన్ని పూర్తిగా నేలకు టచ్ అవ్వాలి. మొత్తం కాళ్ళు రెండు కూడా పూర్తిగా టచ్ అవ్వాలి. బాటమ్ పార్ట్ అంతా. తల తీరుగా పైకి చూడండి. స్ట్రెచ్ స్ట్రెచ్ స్ట్రెచ్. అలా చూస్తూ పైకి శ్వాస సహజంగా తీసుకోండి, ఎవరు హోల్డ్ చేయొద్దు. 1 2 3 4 5 6 7 8 9 10. నిండు శ్వాస తీసుకోండి, పూర్తిగా తీసేయండి. ఇప్పుడు శ్వాస తీసుకుంటూ రెండు చేతుల పైకి తీసుకెళ్ళండి, ఇంటర్లాక్ చేయండి. రెండు చేతులు అరిచేతుల ఆకాశం తిప్పండి, అలాగే పైకి తీసుకెళ్ళండి. శ్వాస తీసుకుంటూ ఇన్హేల్, పూర్తిగా అలాగే ఉండండి. శ్వాస సహజంగా తీసుకుని వదిలేస్తూ ఉండండి. పూర్తిగా స్ట్రెచ్ అవుతూ ఉండాలి. 1 2 3 4 5 6 7 8 9 10. నిండు శ్వాస తీసుకోండి. శ్వాస వదిలేస్తూ రిలాక్స్. వెరీ గుడ్. వెళ్ళి ఇంటర్లాక్ చేసుకోండి. చక్కగా అప్పర్ బాడీని రొటేట్ చేయాలి. రొటేట్ చేసిన తర్వాత చక్కగా ముందుకు వెళ్దాం. నిండు శ్వాస తీసుకోండి. ఇప్పుడు శ్వాస వదిలేస్తూ లెఫ్ట్కి తీసుకెళ్ళండి. లెఫ్ట్ అలాగే సెంటర్కి తీసుకురండి. సెంటర్ అలాగే రైట్ తీసుకురండి. రైట్ అలాగే కొద్ది బ్యాక్ తీసుకెళ్ళండి. వెరీ గుడ్. అన్ని వైపులో కలుపుతున్నట్టుగా గడియారం ముళ్ళలా తిరగాలి. 1 2 3 4 తిప్పండి. 5 చక్కి చలాసన. 5 6 7 8 9 పూర్తిగా 10. వెరీ గుడ్. సెంటర్కి వచ్చేసండి. నిండు శ్వాస తీసుకొని తీసాను. ఇక నిండు శ్వాస తీసుకోండి. ఇప్పుడు శ్వాస వదిలేస్తూ రైట్ ఫ్రంట్ లెఫ్ట్ బ్యాక్ చక్క యాంటీ క్లాక్ వైజ్ చక్క తిప్పండి. గడియారం ముళ్ళు తిరుగుతున్నట్టుగా. 1 2 రౌండ్గా 3 4 5 6 7 రౌండ్గా 8 9 10. వెరీ గుడ్. కంప్లీట్ అయిన వారు సెంటర్కి వచ్చేసాను. వెరీ గుడ్. చక్కగా గజ్జల ప్రాంతంలో ట్యాపింగ్ చేయండి. ఇక్కడ లింప్ నోట్స్ ఉంటాయి, చక్కగా కొట్టండి 20 times. రిలాక్స్ అనుకుంటూ ట్యాపింగ్ చేయండి. రిలాక్స్ రిలాక్స్ రిలాక్స్. వెరీ గుడ్. నిండు శ్వాస తీసుకోండి. ఇప్పుడు శ్వాస వదిలేస్తూ దగ్గరగా ట్యాపింగ్ చేసుకుంటూ వెళ్ళాలి చివరి వరకు.
చక్కగా చీలమండల దగ్గర కొట్టండి. ఇన్‌హేల్ దగ్గరగా.
పై కొట్టాలి. ఎక్సేల్. చేతులు మనం ట్యాపింగ్ చేసినట్టుగానే కాళ్ళు కూడా ట్యాపింగ్ చేయాలి. లెగ్స్ చక్క ఇన్హేల్ దగ్గరగా రిలాక్స్. ఇప్పుడు మనం సీటు భాగం ట్యాపింగ్ చేయాలి. కన్యా రాశి భూతత్వానికి సంబంధించింది. చక్క సీటు భాగం 10 times ట్యాపింగ్ చేయండి. నిండు శ్వాస తీసుకోండి. శ్వాస వదిలేస్తూ దగ్గరగా కొట్టండి. ఇన్హేల్ ఎక్సేల్. చక్కగా లెగ్స్ లో బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది. ఈ వ్యారికోజ్ వెయిన్స్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా మంచి జరుగుతుంది. చక్కగా కొట్టండి. వెరీ గుడ్. కంప్లీట్ అయిన వాళ్ళు 2 legs సెంటర్కి తీసుకురండి. 2 చేతుల వెనక్కి తీసుకెళ్ళండి. బిగ్ టోస్ అలా పాయింట్అవుట్ చేయాలి. తలెత్తి నేరుగా పైకి చూడాలి. చక్కగా పూర్తిగా గమనించండి. మీ యొక్క నెక్ ఏరియా, సీటు భాగం, అలాగే మోకాళ్ళు 3 కూడా పూర్తిగా అబ్జర్వ్ చేస్తూ శ్వాస తీసుకొని తీసేయండి. ముక్కు ద్వారా శ్వాస తీసుకోండి. నోటి ద్వారా వదిలేసేయండి. కిడ్నీకి సంబంధించిన నాడి శుద్ధి. కంప్లీట్ అయిన వాళ్ళు వెరీ గుడ్. పాదాలు 2 దగ్గర తీసుకురండి. పుస్తకం తెరుస్తున్నట్టుగా పాదాలు 2 ఇంటర్లాక్ చేసుకోవాలి. పుస్తకం తెరుస్తున్నట్టుగా ఉండాలి. కింద భాగం మాత్రమే టచ్ అవ్వాలి. ఇలా పెట్టకూడదు. ఇలా ఓపెన్ చేసిన పుస్తకంలా ఉండాలి. వేళ్ళు ఇంటర్లాక్ చేయండి. లాక్ చేసుకోండి. దగ్గర గంట తీసుకోండి. వెన్నెముక మెడతో నిటారుగా ఉండాలి. చక్కగా బాగా స్ట్రెచ్ చేయండి. బాగా స్ట్రెచ్ చేయాలి వీలైనంత వరకు. బద్ధ కోణాసన. నిండు శ్వాస తీసుకోండి. నాభి దగ్గరికి పూర్తిగా వదిలేశాను. నిండు శ్వాస తీసుకోండి. పూర్తిగా వదిలేశాను. రిలాక్స్. చక్కగా సీతాకోక చిలక రెక్కలు నడించినట్టుగా బటర్ఫ్లై స్టార్ట్ చేద్దాం. 30, 30, 40. చక్కగా అందరూ కూడా చిన్నగా మూమెంట్ ఇవ్వాలి. చిన్నగా 30 times స్లోగా అలా కిందకి స్లోగా చేయాలి. అలాగే రైట్ సైడ్ 30 times. చిన్న చిన్నగా చేస్తుంటే ఫ్లెక్సిబిలిటీ వస్తుంది. బటర్ఫ్లై బాగా చేయగలుగుతారు. వెరీ గుడ్. కొద్దిగా స్పీడ్ పెంచుదామా? 30 times చేయాలి. అందరూ కూడా కుర్చీలో కూర్చున్న వాళ్ళు సింగిల్ లెగ్స్ చేసుకోండి. ముందు లెఫ్ట్ లెగ్ చేయండి, తర్వాత రైట్ లెగ్ చేయండి. అది కుదరకపోతే అమృతాసనంలో పడుకోండి. స్లోగా చేయండి. ఇలా ఓపెన్ క్లోజ్, ఓపెన్ క్లోజ్, ఓపెన్ క్లోజ్ అలా చేయాలి. అమృతాసనంలో పడుకొని. వెరీ గుడ్. కొద్ది స్పీడ్ పెంచండి. 40 times. వెన్నెముక మెడతో నిటారుగా ఉండాలి. ఇబ్బంది ఉంటే వాల్ సపోర్ట్ తీసుకోండి. గోడకు వెళ్ళి జారబడి అప్పుడు చేయండి. ఇంకా స్పీడ్. రిలాక్స్. నెమ్మదిగా రిలాక్స్. వెరీ గుడ్. రైట్ లెగ్ అలాగే ఉంచండి. లెఫ్ట్ లెగ్ బ్యాక్. పశు విశ్రమాసన. వెన్నెముకని ఇక్కడ సాగదీయాలి పైకి. ఇన్హేల్ అప్. పూర్తిగా చేతులు 2 కూడా అలాగే మోకాళ్ళ మీద పెట్టుకొని వెన్నెముక సాగదీ లోయర్ బ్యాక్ పుష్ చేయండి. పశు విశ్రమాసన. నిండు శ్వాస తీసుకోదీశాను. పూర్తిగా తీశాను. నిండు శ్వాస తీసుకో. పూర్తిగా వదిలేశాను. రిలాక్స్. లెఫ్ట్ లెగ్ లెఫ్ట్ సైడ్. చక్కగా వచ్చేసాను. పరివృత్తి జానుశీర్షాసన. బిగ్తో పట్టుకోండి. చేద్దాం. ఇన్హేల్ ఎక్సేల్, ఇన్హేల్ ఎక్సేల్, ఇన్హేల్ ఎక్సేల్. వెరీ గుడ్. చెస్ట్ ఓపెన్ చేయండి. తలెత్తి నేరుగా పైకి చూడండి.
పూర్తిగా స్ట్రెచ్, వీలైనంత వరకు స్ట్రెచ్. చక్కగా అలాగే పట్టుకోగలిగితే పట్టుకోండి. తలెత్తినగా పైకి చూడండి. 1 2 3 4 5. శ్వాస తీసుకుంటూ సెంటర్. వెరీ గుడ్. చక్కగా కంప్లీట్ అయిన వాళ్ళు 2 చేతులు ముందు పెట్టుకోండి. నిండు శ్వాస తీసుకోండి. ఇప్పుడు శ్వాస వదిలేస్తూ పూర్తిగా ముందుకి స్ట్రెచ్ స్ట్రెచ్ స్ట్రెచ్. బాగా స్ట్రెచ్ చేయాలి. బాగా మీ నాభి దగ్గర కొంచెం ఒత్తిడి పడుతుంది, గమనించుకోండి. తల వచ్చి మెదడు బాగానే ఎలాగ టచ్ చేయండి. 1 2 3 4 5. శ్వాస వదిలేసి శ్వాస తీసుకుంటూ సెంటర్. రెడీ, రిలాక్స్. చక్క టర్న్ అయిపోండి. కపోతాసనానికి వచ్చేసండి. ఇప్పుడు హిప్ ఓపెన్ చేసుకునే కార్యక్రమం. ఇప్పుడు వరకు మన అప్పర్ పార్ట్, లోయర్ పార్ట్ చేసాము. 2 పార్ట్స్ని కలపడానికి హిప్ ఓపెన్ చేయాలి. ఓకే, లోయర్ బ్యాక్ పుష్ చేయండి. వెరీ గుడ్. షోల్డర్స్ రోల్ బ్యాక్ చేయండి. చెస్ట్ ఓపెన్ చేయండి. లెగ్ అలా కొద్దిగా ముందుకు తీసుకెళ్ళండి. రైట్ పాదాన్ని ముందుకు పెట్టుకుని లోయర్ బ్యాక్ అంతా పుష్ చేస్తూ తలెత్తి నేరుగా పైకి చూస్తూ శ్వాసని గమనించండి. 1 2 3 4 5 6 7 8 9 10. నిండు శ్వాస తీసుకోండి. వెరీ గుడ్. శ్వాస వదిలేస్తూ రిలాక్స్. చక్కగా వచ్చేసాడు. అలాగే లెఫ్ట్ లెగ్ ఫోల్డ్ చేయండి. రైట్ లెగ్ ఒకసారి ఫోల్డ్ చేయండి. ఒకసారి మళ్ళీ స్పైన్ సాగదీయాలి. స్ట్రైట్, పూర్తిగా స్ట్రైట్. 2 చేతులు కూడా ఇలా స్ట్రైట్. షోల్డర్స్ కూడా ఇలా ఉన్న షోల్డర్స్ని ఇలా పైకంటా తీసుకెళ్ళాలి. పూర్తిగా షోల్డర్స్ బాగా స్ట్రైట్ చేయండి. వెన్నెముక దగ్గర లోయర్ బ్యాక్ అలా పుష్ చేయండి. రిలాక్స్ అనుకుంటూ నిండు శ్వాస తీసుకోదీశాను. నిండు శ్వాస తీసుకో, పూర్తిగా వదిలేసాను. రిలాక్స్. రైట్ లెగ్ రైట్ సైడ్ చక్కగా తీసుకెళ్ళండి. చక్కగా చేయాలి. అందరూ కూడా ఎంజాయ్ చేస్తూ చేయాలి. చక్కగా ఇన్హేల్ ఎక్సేల్. lateral bending. Inhale exhale. Inhale exhale. Inhale, chest open చేయండి. తలెత్తి నేరుగా పైకి చూడండి. ఇన్హేల్ ఎక్సేల్. వీలైనంత వరకు స్ట్రెచ్ 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 స్ట్రెచ్. తలెత్తి నేరుగా పైకి చూడాలి. 1 2 3 4 5. నిండు శ్వాస తీసుకొని తీసేది. శ్వాస తీసుకుంటూ వస్తుంటే చక్కగా లేటరల్ స్ట్రెచ్ అవుతుంది. చాలా మంచి జరుగుతుంది. 2 చేతులు ముందు పెట్టుకోండి. నిండు శ్వాస. ఈ టోస్ ఇలాగ పైకే ఉండాలి, అది గమనించుకోండి. నిండు శ్వాస తీసుకోండి. శ్వాస వదిలేస్తూ వీలైనంత వరకు స్ట్రెచ్ స్ట్రెచ్ స్ట్రెచ్. పూర్తిగా నుదుటి భాగాన్ని నేలకు టచ్ చేయండి. అలాగే ఉండండి. 1 2 3 4 5. శ్వాస తీసుకొని తీసండి. శ్వాస తీసుకుంటూ సెంటే. వెరీ గుడ్. కంప్లీట్ అయిన వాళ్ళు టర్న్ అవ్వండి. టర్న్. చక్కగా కపోతాసన. లోయర్ బ్యాక్ పుష్. చక్కగా పుష్ చేయండి. పాదాన్ని అలా ముందుకు తీసుకెళ్ళి కొద్దిగా లోయర్ బ్యాక్ పుష్ చేయండి. షోల్డర్స్ రోల్ బ్యాక్ చేయండి. చెస్ట్ ఓపెన్ చేయండి. తలెత్తి నేరుగా పైకి చూడండి. స్ట్రెచ్ స్ట్రెచ్. లోయర్ బ్యాక్ పుష్. పూర్తిగా హిప్ ఓపెన్ అవుతుంది. తలెత్తి నేరుగా పైకి చూస్తూ శ్వాసని గమనిస్తూ ఉండాలి. ఎవరు హోల్డ్ చేయొద్దు. 1 2 3 4 5 6 7 8 9 10. నిండు శ్వాస తీసుకోండి. శ్వాస వదిలేస్తూ రిలాక్స్. చక్కగా రిలాక్స్. వచ్చేసేయండి. గమనానికి వచ్చేసేయండి. పాదాలు 2 దగ్గర పెట్టుకోండి. వెరీ గుడ్. చక్కగా స్ట్రెచ్. ఇన్హేల్ ఎక్సేల్. ఇన్హేల్ ఎక్సేల్. వెరీ గుడ్. అలా అలా తీసుకోండి దగ్గరికి. టైట్. చిన్న చిన్న శ్వాస తీసుకొని తీసేయాలి. ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్. ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్. ఇన్హేల్ అప్. చిన్న చిన్న శ్వాసలు. మీ నాభి దగ్గర ప్రెజర్ పడుతూ ఉంటుంది. టైట్ 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 టైట్. రిలాక్స్.
చక్కగా రిలాక్స్ అవ్వండి. నిండు శ్వాస తీసుకొదిలేసాను, పూర్తిగా వదిలేసాను. రిలాక్స్. వెరీ గుడ్. ఇప్పుడు ఈ కాఫ్ మజిల్కి వచ్చేసేయండి. ఇది హార్ట్కి సంబంధించింది. థంబ్ ఫింగర్ ఓపెన్ చేయండి. నిండు శ్వాస తీసుకోవాలి. శ్వాస వదిలేస్తూ దగ్గరగా ప్రెస్ చేయాలి. ఓన్లీ థంబ్ ఫింగర్తో మాత్రమే టచ్ చేయాలి, అలా ప్రెస్ చేయాలి. పైన 4 వేళ్ళు జస్ట్ సపోర్ట్ అంతే. ఇక్కడ ఏం ప్రెస్ చేయకూడదు. బ్యాక్ సైడ్. ఇన్హేల్, ఎక్సేల్. దీని సెకండ్ హార్ట్ అని కూడా అంటారు. సద్గురుదేవులు అనుగ్రహించినటువంటి నాడీ శుద్ధి. మీరు ఇలా చేస్తుంటే రోజు చిన్న చిన్న బ్లాక్స్ అన్ని క్లియర్ అవుతూ ఉంటాయి. వెరీ గుడ్. రిలాక్స్. లెగ్స్ టైట్ అండ్ ఫోల్డ్. దగ్గర గంట తీసుకోండి. చక్కగా చీలమండల దగ్గర బాగా నాకు ప్రెజర్ చేయండి. బాగా చేయాలి. వెరీ గుడ్. వేళ యొక్క టిప్స్తో అరికాలంతా కూడా స్ట్రెచ్ స్ట్రెచ్ స్ట్రెచ్. వెరీ గుడ్. వేళ్ళు వేళ సందులో చక్కగా పిండేశారు. వెరీ గుడ్. కంప్లీట్ అయిన వాళ్ళు వేళ యొక్క టిప్స్ అన్ని సమాన ముద్ర పెట్టుకోండి, కొట్టండి. చక్కగా ఆకుప్రెజర్ చేయాలి. మనలో ఉన్నటువంటి 72,000 నాడులు ఎండింగ్ పాయింట్స్ వచ్చి అరిచేతులు అరికాళ్ళు ఉంటాయి. అరిచేతులు ఆకుప్రెజర్ ఎలాగైతే చేసామో అరికాళ్ళు కూడా చేయాలి. మంచి జరుగుతుంది. ఆది ముద్ర పెట్టుకోండి. చక్కగా చేయాలి. కొత్త వాళ్ళందరూ జాయిన్ చేయండి. కొత్త వాళ్ళు జాయిన్ చేయండి. సమ్మర్ క్యాంప్లో పిల్లలందరినీ కూడా దగ్గర పెట్టుకుని చక్కగా సాధన చేయించండి. ఈ నాడీ శుద్ధి పిల్లలందరూ చేయాలి, మంచిది. అలాగే సూర్య నమస్కారాలు చేయిస్తున్నాం. వెరీ గుడ్. ఆది ముద్ర పెట్టుకోండి, క్లోజ్ చేయండి. ఎంత వీలైతే అంతమంది ఇప్పుడు జాయిన్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. పిల్లలందరూ హాలిడేస్లో ఉంటారు కాబట్టి రోజు రోజుకి వచ్చే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది. మీరు ఎంతమందికి చెప్తే అంతమంది వస్తారు. ఈ 2 months సాధన చేసినా కూడా వాళ్ళకి మంచిగా సెల్ఫ్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. తర్వాత నిండు శ్వాస తీసుకోండి, శ్వాస వదిలేస్తూ ఈ 2 monthsలో మ్యాక్సిమం అన్ని డిసీజుల్ని మనం కవర్ చేయొచ్చు. రేపటి నుంచి సమ్మర్లో ప్రతి ప్రాబ్లంకి సంబంధించిన సాధన చేయబోతున్నాం. సమ్మర్లో అందరూ ఇన్వాల్వ్ అవుతారు కాబట్టి చాలామంది ఎన్నో సమస్యలతో ఆఫీసులకు వెళ్ళలేక, ఇంట్లో ఉండి సాధన చేయలేక, సమయాన్ని వాళ్ళకి కావాల్సినట్టుగా మార్చుకోలేక ఉంటున్నారు. వాళ్ళందరి కోసం ఈ సమ్మర్లో ఏప్రిల్ 1 నుంచి అన్ని ప్రాబ్లమ్స్ ఆల్రెడీ ఈ గూగుల్ ఫామ్ ఫిల్ చేసిన వాళ్ళందరూ ఫిల్ చేశారు. ఇంకా ఫిల్ చేయకపోతే ఫిల్ చేయండి. దాంట్లో మీకున్న ప్రాబ్లమ్స్ అన్ని మెన్షన్ చేయండి. కొత్తగా వచ్చేవారినన్నా సరే మీ ప్రాబ్లం ఏముంది పూర్తిగా ఎలాబొరేట్ చేసి దాంట్లో సబ్ కాజ్ కూడా ఉంది, రిమార్క్స్లో కూడా పెట్టండి. చక్కగా ఈ ప్రాబ్లమ్ అందులో ఉన్నది ఫిల్టర్ చేసుకోండి. తర్వాత రిమార్క్స్లో ఇంకా డీటెయిల్గా పెట్టండి. నేను అన్ని చెక్ చేసి చెప్తా. 2 monthsలో మ్యాక్సిమం చేయడానికి ప్రయత్నించేద్దాం. వేళకి టిప్స్ తారీఖాలంతా కూడా వెయిట్ లాస్ అవ్వాలనుకున్నా, వెయిట్ పెరగాలనుకున్నా, డయాబెటీస్ తగ్గాలనుకున్నా, థైరాయిడ్ తగ్గాలనుకున్నా, ఏదైనా సరే, ఆర్థరైటిస్ ప్రాబ్లం కానీ, మైగ్రేన్ ప్రాబ్లం కానీ, జ్ఞాపశక్తి లేదు, జ్ఞాపశక్తి కోసం ధ్యానం అన్నీ. సాటర్డే మీకు యోగ నిద్ర చేయిస్తాను. చక్కగా అందరూ కూడా రెడీగా ఉండండి. అందరూ చక్కగా ఇయర్ ఫోన్స్ పెట్టుకోండి. ధ్యానం యోగ నిద్రలో చక్కగా ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటే చెప్తున్నటువంటి చక్కగా మీరు ఫోన్ అసలు చూడకూడదు. అప్పుడు ఓన్లీ సౌండ్ మాత్రమే వింటారు. కొట్టండి. అలాగే సండే రోజు ఉగాది కాబట్టి ఉగాదికి చక్కగా మనందరూ విషెస్ తెలియచేసుకుంటూ సెలబ్రేట్ చేసుకుందాం. ఒక ఫెస్టివల్ లాగా దత్త ఫ్యామిలీ అంతా కూడా ఆది ముద్ద పెట్టుకుని కొట్టండి. చక్కగా రబ్ చేయండి స్పీడ్గా, వేడి పుట్టే వరకు బాగా ఆక్యుప్రెషర్ చేయాలి. ఇలా క్రాస్గా చేయండి, బాగా స్పీడ్. వెరీ గుడ్. ఆది మీద పెట్టుకుని అలా స్క్రోల్ చేయండి చక్కగా. వెరీ గుడ్.
కంప్లీట్ అయిన వాళ్ళు అందరూ చక్కగా లేచి నుంచోండి. సూర్య నమస్కారం చేసే ముందు కొద్దిగా రొటేషన్స్ చేసుకుందాం. చక్కగా వచ్చేసాను. చక్కగా వచ్చేసాను. వెరీ గుడ్. ముందుగా రొటేషన్, చక్కగా లెఫ్ట్, ఫ్రంట్, రైట్, బ్యాక్ చక్కగా తిప్పాలి. ముందుకు బాగా పుష్ చేయాలి. వెనకాల చేతి పెట్టుకోండి, ఇలా వెనకాల చేతి పెట్టుకుని ముందుకు బాగా పుష్ చేయాలి. పుష్, ముందుకు బాగా తిప్పండి. ఎక్కువ సమయం ముందుకు వంగి అన్ని పనులు చేస్తుంటాం కాబట్టి బ్యాక్ సైడ్ అలా పెట్టుకుని ముందుకు పుష్ చేయాలి. వెరీ గుడ్. అలాగే యాంటీ క్లాక్ వైజ్ బస్ తిప్పండి బాగా. స్ట్రెచ్ బాగా తిరగలు తిప్పుతున్నట్టు తిప్పాలి. వెరీ గుడ్. అలాగే చేయాలి. వెరీ గుడ్. కంప్లీట్ అయిన వాళ్ళు నీ రొటేషన్, మకర రాశి, నీస్ బాగా. వెరీ గుడ్. రిలాక్స్. వెరీ గుడ్. ముందుగా మకర రాశికి సంబంధించి లెగ్ మూమెంట్స్. ఒక లెగ్ ముందుకు వేసుకోండి. ఇన్హేల్ అప్ డౌన్, అప్ డౌన్. పాదాన్ని అలా పైకి తీసుకెళ్ళండి. స్ట్రెచ్ స్ట్రెచ్ బాగా లాగని పైకి. ఆ వేలు టోస్ లాగాలి. ఈ టోస్ పైకి అంటే లాగుతున్నట్టుగా భావన చేయాలి. ఏదైనా తాడేసి అటుకు లాగుతున్నట్టుగా. అలాగే ఉండండి. 1 2 3 4 5 అండ్ రిలాక్స్. వెరీ గుడ్. అలాగే ఇంకొక ఫుట్ ముందుకు వేసుకోండి. వెరీ గుడ్. ఇన్హేల్ ఎక్సేల్, ఇన్హేల్ ఎక్సేల్, ఇన్హేల్ ఎక్సేల్. అలాగే ఉండాలి. ఇన్హేల్ అలాగే ఉండండి. 1 2 3 4 5 రిలాక్స్. వచ్చేసాను. రైట్ లెగ్ ఒక ఫుట్ అలా ముందుకు వేసుకోండి. ఇన్హేల్ ఎక్సేల్, ఇన్హేల్ ఎక్సేల్. వెరీ గుడ్. ఇన్హేల్ స్ట్రెచ్, పట్టుకు లాగుతున్నట్టుగా అలాగే ఉండండి. స్ట్రెచ్ 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 స్ట్రెచ్. 1 2 3 4 5 అలాగే ఫుట్ ముందుకు వేసుకోండి. ఇంకొక ఫుట్ ముందుకి, ఒక పాదం ముందుకు వేసుకోండి. ఇన్హేల్ ఎక్సేల్, ఇన్హేల్ ఎక్సేల్, ఇన్హేల్. అలాగే ఉండండి. అలాగే ఉండి శ్వాస తీసుకొని వదిలేస్తుండండి. 1 2 3 4 5 రెడీ. రిలాక్స్. సెంటర్కి వచ్చేసాను. వెరీ గుడ్. చక్కగా వచ్చేసండి. ఆది ముద్ర పెట్టుకోండి. ఒక్క నిమిషం. చక్కగా ఇన్హేల్ అప్ డౌన్, అప్ డౌన్, ఇన్హేల్ అప్. యాక్షన్. చక్కగా చేయాలి. పిక్క కండరాలు బాగా నొప్పి పుట్టే వరకు చేయాలి. నేను చెప్పే వరకు ఎవరు ఆపద్దు. అలా చేస్తూనే ఉండండి. చక్కగా చేయాలి. బాగా చేస్తున్నారు అందరూ, ఇంకా బాగా చేయాలి. మడమల్ని అలా పైకి కిందకి. ఏదైనా పట్టుకోండి, వాల్ సపోర్ట్ తీసుకోండి. ఏదైనా పట్టుకుంటే కొంచెం గ్రిప్ ఉంటుంది. కళ్ళు తెరిచే చేయాలి. ఎవరు కళ్ళు మూయొద్దు. పిక్క కండలు బాగా నొప్పి పుట్టాలి. పాదాల నుంచి శిరస్సు వరకు బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతుంది. నాడీ శుద్ధి అనంతరం మనం ఇది చేయాలి. వెరీ గుడ్. రిలాక్స్, రిలాక్స్. సమయాన్ని బట్టి వేళ్ళు ఇంటర్లాక్ చేయండి. ఒకసారి తాడాసన. ఇన్హేల్ అప్ 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 పూర్తిగా. అలాగే టోస్ మీదకి వచ్చేసేయండి. మడమలు పైకి లిఫ్ట్ చేయండి. ఎదురుగా ఒక బిందువుని సెలెక్ట్ చేసుకోండి. మొత్తం శరీరాలు సాగదీయాలి. తాడాసన. 1 2 3 4 స్ట్రెచ్ స్ట్రెచ్. 5 6 7 8 9 10. నిండు శ్వాస తీసుకోండి. శ్వాస వదిలేస్తూ రిలాక్స్. వెరీ గుడ్. చక్కగా లెగ్స్ రెండు బ్యాక్ ఫోల్డ్ చేయండి. చక్కగా ఫోల్డ్ చేయండి. వెరీ గుడ్. హ్యాండ్స్ లెగ్స్ ఫ్రీ చేసుకోండి. రిలాక్స్, రిలాక్స్. వెరీ గుడ్. ఇప్పుడు అందరూ కూడా సూర్య నమస్కారాలకు సిద్ధమండి. చక్కగా వచ్చేసారు.
స్టూల్స్ వేసుకున్న వాళ్ళు స్టూల్స్ వేసుకోండి, కుర్చీలో కూర్చున్న వాళ్ళు కుర్చీలో చక్కగా చేయాలి. చక్కగా వచ్చేసాను, చక్కగా వచ్చేసాను. ఒక సెట్ సూర్య నమస్కారాలు. సూర్య నమస్కారం చేసేటప్పుడు ప్రతి పోస్టర్లోనూ కూడా చక్కగా 3 నెంబర్లు లెక్క పెడతాను. అవి కంపల్సరిగా మీరు అక్కడ శ్వాస తీసుకుని వదలాలి. అంటే సూర్య నమస్కారం చేసేటప్పుడు నెంబరింగ్ చెప్తున్నారు అంటే శ్వాసను ఎవరు హోల్డ్ చేయకూడదు, శ్వాస తీసుకోవడం వదలడం రెండూ చేస్తుండాలి. చివరికి వచ్చేసండి నమస్కార ముద్ర. నమస్కార ముద్ర చేస్తూ అందరు పెట్టుకోవాలి, ఇలా క్రాస్గా పెట్టుకోవాలి. పాదాలు రెండు ఇలా ఇలా ఉండాలన్నమాట, కింద పాదాలు మడమలు రెండు టచ్ చేయాలి. ఓకే, నమస్కార ముద్ర. సూర్య భగవాన్ ప్రార్థన చేసుకోండి మనసులోనే. ఓం శ్రీ సూర్యనారాయణ పరబ్రహ్మణే నమో నమః. చక్కగా వెరీ గుడ్. శ్వాస తీసుకోదీసండి, నిండు శ్వాస తీసుకోదీసండి. ఇప్పుడు శ్వాస తీసుకుంటూ ఓం మిత్ర హస్త ఉత్తానాసన. చక్కగా స్ట్రెచ్ 1 2 3. శ్వాస వదిలేస్తూ ఓం రవయే నమః. పాదస్థాసన. స్ట్రెచ్ చేయండి బాగా, స్ట్రెచ్ స్ట్రెచ్ స్ట్రెచ్. అలాగే ఉండండి. 1 2 3. నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ లెఫ్ట్ లెగ్ బ్యాక్. ఓం సూర్యాయ నమః. చక్కగా స్ట్రెచ్, పూర్తిగా స్ట్రెచ్ చేయాలి. తలెత్తిరిగా పైకి చూడండి. అశ్వసంచలనాసన. 1 2 3. రైట్ లెగ్ బ్యాక్. ఓం భానవే నమః. చేసిన చక్కగా కొద్దిగా స్ట్రెచ్ చేయండి. అలాగే వెరీ గుడ్. నిలబడండి, అలాగే ఉండండి. 1 2 3. నెమ్మదిగా శ్వాస తీసుకొని తీసేయండి. ఓం ఖగాయ నమః. పూర్తిగా చేతులు అక్కడే ఉండాలి, పూర్తిగా నుదురు బాగా నేలకు టచ్ చేయండి. 1 2 3 4 5. శ్వాస తీసుకొని లేస్తూ ఓం పూష్ణే నమః. అష్టాంగాసన. శ్వాస తీసుకొని లేస్తూ ఉండాలి. 1 2 3. శ్వాస తీసుకుంటూ ఓం హిరణ్య గర్భ. చాలా పైకి ముందుకి చక్కగా స్ట్రెచ్ 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 స్ట్రెచ్. పూర్తిగా అలాగే ఉండండి, తలకు పైకి చూడండి. 1 2 3. శ్వాస వదిలేస్తూ ఓం మరీచయే నమః. చక్కగా పుట్టు ముందుకు వేసుకోండి. వెరీ గుడ్, అలాగే ఉండండి. కొంచెం ఫ్రీ చేసుకోండి. పాదాలు పూర్తిగా నేల కానాలి. 2 అరిచేతులు 2 పాదాలు పూర్తిగా నేల కానాలి. తల వంచి పాదాలు చూడాలి. 1 2 3. శ్వాస తీసి వదిలేస్తూ ఓం ఆదిత్యాయ నమః. చక్కగా శశాంకాసన వచ్చేసండి. 1 2 3 4 5. లెఫ్ట్ లెగ్ ముందుకు తీసుకురావాలి. శ్వాస తీసుకుంటూ ఓం సవిత్రే నమః. చక్కగా వచ్చేసండి. కొద్దిగా అలాగే స్ట్రెచ్ చేయండి. తలెత్తి నేరుగా పైకి చూడండి. 1 2 3. రైట్ లెగ్ ముందు తీసుకురావాలి. శ్వాస వదిలేస్తూ ఓం అర్ఘాయ నమః. చక్కగా లెగ్ ఇలా స్ట్రైట్ చేయాలి. ఇలా ఉన్న లెగ్ ఇలా స్ట్రైట్ చేసి రైట్ లెగ్ ముందు తీసుకురావాలి. పాదస్థాసన. స్ట్రెచ్ 1 2 3. శ్వాస తీసుకుంటూ ఓం భాస్కరాయ నమః. హస్త ఉత్తరాసన. 1 2 3. శ్వాస వదిలేస్తూ రిలాక్స్. ప్రణవాసన. వెరీ గుడ్. ఇప్పుడు మనం లెఫ్ట్ లెగ్ కంప్లీట్ చేసుకున్నాం. అదేవిధంగా రైట్ లెగ్ చక్కగా వచ్చేసాను. రైట్ లెగ్ నమస్కారం ముద్ర. శ్వాస తీసుకొని తీసండి. శ్వాస తీసుకుంటూ ఓం మిత్రాయ నమః. హస్త ఉత్తరాసన. 1 2 3. శ్వాస వదిలేస్తూ ఓం రవయే నమః. పాదస్థాసన. రైట్ లెగ్ బ్యాక్. 1 2 3. ఓం సూర్యాయ నమః. చక్కగా లెఫ్ట్ లెగ్ 90 degrees. కొద్దిగా అలాగా
స్ట్రెచ్ చేయండి, పైకి చూడండి. అశ్వసంచలనాసన. 1 2 3. లెఫ్ట్ లెగ్ బ్యాక్. ఓం భానవే నమః. ఏత్యాసన చక్కగా వచ్చేసాడు. 1 2 3. శ్వాస తీసుకొదిలేస్తూ ఓం ఖగాయ నమః. చక్కగా శశాంకాసన. 1 2 3 4 5. శ్వాస తీసుకొదిలేస్తూ ఓం పూష్ణే నమః. అష్టాంగాసన. 1 2 3. శ్వాస తీసుకుంటూ ఓం హిరణ్య గర్భాయ నమః. భుజంగాసన. తలెత్తినగా పైకి చూడండి. 1 2 3. శ్వాస వదిలేస్తూ ఓం మరీచయే నమః. పర్వతాసన. ఫుట్ ముందుకు వేసుకోండి, తల వంచి పాదాలు చూడండి. 1 2 3. శ్వాస తీసుకు వదిలేస్తూ ఓం ఆదిత్యాయ నమః. చక్కగా శశాంకాసన. 1 2 3 4 5. రైట్ లెగ్ ముందుకు తీసుకురావాలి. ఓం సవిత్రే నమః. పూర్తిగా స్ట్రెచ్ చేయండి. తలెత్తిన పైకి చూడండి. 1 2 3. లెఫ్ట్ లెగ్ కూడా ముందుకు తీసుకురండి. రైట్ లెగ్ ఇలా స్ట్రైట్ చేస్తూ తీసుకురావాలి. ఓం అర్కాయ నమః. చక్కగా పాదహస్తాసన. 1 2 3. శ్వాస తీసుకుంటూ ఓం భాస్కరాయ నమః. హస్త ఉత్తరాసన. 1 2 3. ప్రణవాసన. వెరీ గుడ్. కంప్లీట్ అయిన వాళ్ళు వచ్చేసేయండి. సూర్యభగవాన్ ప్రార్థన. ఓం శ్రీ సూర్యనారాయణ పరబ్రహ్మణే నమో నమః. గురువందనం, యోగవందనం. కుడి చేత భూమి స్పర్శ చేయండి. హరి ఓం తత్సత్. రెండు చేతులు బాగా రఫ్ చేయండి. వేడిని కనుబొమ్మలకు స్పర్శ చేయండి. వారి చేతుల రెక్కలు చూస్తూ కళ్ళు మూస్తూ తెరుస్తూ గమనంగా వచ్చేసాం. రిలాక్స్. చక్కగా సమయాన్ని బట్టి ముందుకు వెళ్దాం. చక్కగా వచ్చేసాను. అందరూ రిలాక్స్గా కూర్చోండి. వచ్చేసేయండి అందరూ కూడా. సమయం కూడా పరిగెడుతుంది, ఫాలో అవ్వాలి అందరూ. చక్కగా అందరూ కూడా సర్వాంగ ముద్ర పెట్టుకోండి. ఒక 5 శ్వాసలు సర్వాంగ ముద్ర. లెఫ్ట్ హ్యాండ్ కింద పెట్టుకోండి, రైట్ హ్యాండ్ పైన పెట్టండి, లాక్ చేయండి. లాక్ చేసి చక్కగా లెఫ్ట్ థంబ్ని రైట్ లిటిల్ ఫింగర్ అండ్ రింగ్ ఫింగర్ మధ్య కనుపుల మీద పెట్టాలి. అలాగే అదర్ ఫింగర్ కూడా. చక్కగా వచ్చేసాను. నాభి దగ్గర పెట్టుకోండి, అలా ఒళ్ళో పెట్టుకోవచ్చు. పూర్తిగా రిలాక్సేషన్ రావాలి. నిండు శ్వాస తీసుకోండి. నాభి దగ్గర నుంచి కాలర్ బోన్ వరకు పూర్తిగా వదిలేసాను. నిండు శ్వాస తీసుకోండి. పూర్తిగా వదిలేసాను. ఇన్హేల్ చేస్తున్నప్పుడు నాభి దగ్గర పూర్తిగా ఎక్స్పాన్షన్ రావాలి. మొదటిగా చెస్ట్లో, కాలర్ బోన్లో. వదిలేటప్పుడు పైనుంచి అలాగే కంప్రెస్ అవుతూ లాస్ట్లో నాభి స్థానం లోపలికి వెళ్ళాలి. గమనించుకోండి కొత్త వాళ్ళు. పూర్తిగా సర్వ అంగాలకి మంచిది. సూర్య నమస్కారాల తర్వాత అమృతాసనం వేయాలి. సమయం లేదు కాబట్టి మనం సర్వాంగ ముద్రలోనే శరీరాన్ని రిలాక్స్ చేస్తున్నాం. రిలాక్స్ రిలాక్స్ రిలాక్స్. చక్కగా నిండు శ్వాస తీసుకొద్ది సార్. రిలాక్స్. చక్కగా గమనానికి వచ్చేసారు. ద్వాదశ రాశుల్లో భాగంగా ఈరోజు మనం భూతత్వ రాశులు. మొదటి రాశి భూతత్వ రాశుల్లో ఒకటి వృషభ రాశి, అలాగే కన్యా రాశి, మూడవది మకర రాశి. ముందుగా వృషభ రాశి చూడండి, ఇది ఎలా వేయాలో. ఇలాగ ఉన్నాయా చూడండి. మధ్య 2 వేలు క్రిస్ క్రాస్ చేసుకోండి. మధ్య 2 వేలు. లిటిల్ ఫింగర్ ఎలా ఉండాలి, ఇండెక్స్ ఫింగర్ ఎలా, ఎద్దు కొమ్ముల్లా ఉండాలన్నమాట. వృషభం అంటే ఎద్దు,
చూడండి ఇలా కొమ్ములు, చూపుడు వేలు, లిటిల్ ఫింగర్. ఈ థంబ్ ఫింగర్స్ ఉన్నాయి కదా, ఇలాగే పైనే పెట్టాలి. మేష రాశికి లోపల పెట్టాం కదా, ఇక్కడ అయితే పైన పెట్టాలి. ఇలా హృదయస్థానంలో పెట్టి, హృదయస్థానం వృషభ రాశి. చక్కగా శ్వాస వదిలేసేయండి. ముందుగా నాభి అంతా లోపలికి వెళ్ళిపోవాలి. రెడీ స్టార్ట్. 5 పర్యాయాలు సహజ ప్రాణాయామం తీసుకోండి పూర్తిగా. రెడీ స్టార్ట్. కళ్ళు మూసుకునే పూర్తిగా చేయాలి. ముద్ర తెలియని వాళ్ళు ఒకసారి చూడండి. మళ్ళీ 5 వేళ్ళు కూడా ఈ మధ్య వేళ్ళు ఉంటాయి కదా, ఈ ఇంటర్లాక్ చేసుకోవాలి అంతే. మధ్య వేళ్ళు ఇలా ఇంటర్లాక్ చేసుకోవాలి. లిటిల్ ఫింగర్ అండ్ ఇండెక్స్ ఫింగర్ రెండు టచ్ స్ట్రైట్ గా ఉంటాయి. ఈ థంబ్ ఫింగర్ అలాగే సపోర్ట్ అనమాట, అంతే. ఎద్దు కొమ్ములా ఉంటాయి. పెట్టుకోండి. పూర్తిగా శ్వాస తీసుకోండి, పూర్తిగా వదిలేసాను. అలా చేస్తూనే ఉండాలి. కళ్ళు మూసుకోండి. అందరూ కళ్ళు మూసుకుని పూర్తిగా మీ యొక్క గొంతు ప్రాంతానికి మీ యొక్క విశుద్ధ చక్రాన్ని పూర్తిగా విజువలైజ్ చేయండి. విశుద్ధ చక్ర, పూర్తిగా విశుద్ధ చక్రాన్ని పూర్తిగా విజువలైజ్ చేస్తూ చక్కగా సాధన చేయండి. చక్కగా చేయాలి. నిండు శ్వాస తీసుకొని సార్. రిలాక్స్, రిలాక్స్, రిలాక్స్. కంప్లీట్ అయిన వాళ్ళు గమనానికి వచ్చి 5 పర్యాయాలు చేయాలి. తర్వాత మీరు ప్రాక్టీస్ చేయండి. ఈ రాశి వాళ్ళు ఈ ముద్రలే చేయాలని ఏం లేదు. ఈ వృషభ రాశి ఈ ముద్ర ఇలా భూతత్వ రాశి కాబట్టి ఈ ముద్ర ఇలా చేసుకుంటే మంచిది. అలాగే థైరాయిడ్ సమస్యలు ఉన్న వాళ్ళు కూడా మంచి జరుగుతుంది. అలాగే తదుపరి రాశి కన్యా రాశి, ఇది కూడా భూతత్వానికి సంబంధించింది. ఈ కన్యా రాశి చేయడమే కొద్దిగా కష్టంగా ఉంటుంది. ఇది గమనించుకోండి. చూడండి 5 వేళ్ళు ఇలా పెట్టుకోండి. ఇక్కడ అన్ని ముద్రలు విడివిడిగా చేస్తూ ఉంటాము, రాశి ముద్రలో ఇలా కలిపి చేస్తుంటాము, అది గమనించుకోండి. ఓకే, ఇలా ఉండే ముందుగా ఆ రింగ్ ఫింగర్ని ఇలా క్రాస్ చేయండి. ఇలా చూడండి, ఇలా క్రాస్ చేయాలి. ఇలా ఇలా చూస్తే మీకు కనిపిస్తుంది. ఇలా క్రాస్ చేయండి. ఓకేనా. ఇప్పుడు ఈ యొక్క చూపుడు వేలు ఇలా వి షేప్ తీసుకురండి. తీసుకొచ్చింది అది ఈ ఉంగరపు వేలు టిప్ని తీసుకొచ్చి మధ్యలో పెట్టండి. అలాగే ఇక్కడ కూడా మధ్యలో పెట్టండి. మధ్య వేలు కలిపి ఉంటాయి. ఈ చూపుడు వేలు రెండు మధ్య వేలుకి సపోర్ట్ రావాలి. ఇలా 4 వేళ్ళు ఒక లైన్లో గీసినట్టు ఉంటాయి. చూడండి 4 వేళ్ళు. ఇంకా లిటిల్ ఫింగర్, థంబ్ ఫింగర్ ఉన్నాయి అంతే. మిగతా వేళ్ళన్నీ వచ్చేసినాయి. ఇప్పుడు లిటిల్ ఫింగర్ స్ట్రైట్ ఉంటుంది, థంబ్ ఫింగర్ వచ్చి మధ్యలో పెట్టు. స్వామీజీ వారు శ్రీచక్ర పూజ చేస్తున్నప్పుడు ఇలా చేస్తుంటారు. ఇది కన్యా రాశి ముద్ర. చూడండి ఇలా ఉంటాయి అన్నమాట. ఇలా 2 కళ్ళులా ఉంటాయి. ఇక్కడ 2 వేళ్ళు వచ్చినాయి వెనక నుంచి. పెట్టుకోండి. అందరు పెట్టుకోండి. తెలిసిన వాళ్ళు సాధన చేస్తూనే ఉండాలి. తెలియని వాళ్ళు మరి ఒకసారి చూడండి. ఓకే, సాధన చేస్తూనే ఉండండి. 5 పర్యాయాల నుంచి నేను చెప్పే వరకు సాధన చేయాలి. రిలాక్స్. చూడండి ముద్ర. అన్ని వేళ్ళు ఇలా పెట్టుకుంటామా. ముందుగా రింగ్ ఫింగర్ ఇలా క్రాస్ చేయాలి. క్రాస్ చేసి ఇలా పట్టుకోవాలి. ఈ టిప్స్ అలా ఉంటాయి. ఇండెక్స్ ఫింగర్ వచ్చి ఇలా వి షేప్ తీసుకురండి. ఇలా వి షేప్ ఇలా తీసుకు. ఈ రింగ్ ఫింగర్ యొక్క టిప్ లెఫ్ట్ రింగ్ ఫింగర్ని వచ్చి ఈ మధ్య వి షేప్లో పెట్టాలి. అలాగే రైట్ తీసుకొచ్చి ఇక్కడ వి షేప్లో పెట్టాలి. ఇక మధ్య వేళ్ళు రెండింటిని మనం అలా సపోర్ట్ తీసుకోవాలి. మధ్య వేళ్ళు ఇలా సపోర్టు. మధ్య వేళ్ళని ఇండెక్స్ ఫింగర్స్తో సపోర్ట్ చేసి నొక్కి పెట్టి ఆ వేళ్ళ యొక్క టిప్స్ ఆ మధ్యలో పెట్టి నొక్కాలి. అంతే. రెడీ స్టార్ట్. అలాగే చేయండి. కన్యా రాశి ముద్ర. చక్కగా అందరూ కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకొని ప్రశాంతంగా ముద్ర మీద ఫోకస్ పెట్టాలి. కన్యా రాశి అంటే పిరుదులు సీటి భాగం వస్తుంది. వృషభ రాశి అయితే మీ మెడ ప్రాంతం, అలాగే మీ ఫేసు వస్తుంది. ముఖము, మెడ ముఖము. విశుద్ధ చక్రానికి సంబంధించింది వృషభ రాశి. ఇక్కడ స్వాదిష్టాన చక్రానికి సంబంధించింది కన్యా రాశి. కన్యా రాశి
అంటే పిరుదులు కన్యా రాశిలోకి వస్తాయి. చీటి భాగం మీరు పూర్తి విజువలైజ్ చేస్తూ సాధన చేస్తుండాలి. ఈ భూతత్వ రాశి ఉన్న వాళ్ళందరూ కూడా ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా కూడా చాలా స్థిరంగా, ప్రశాంతంగా, ఓర్పు కలిగి ఉంటారని చెప్తారు. అంటే భూమికి ఉన్నంత ఓర్పు ఉంటుంది అని చెప్తారు భూతత్వ రాశి కాబట్టి కన్యా రాశి వారు. ఓకే, వీళ్ళకి సహాయపడే తత్వం ఎక్కువ ఉంటుంది, ఎక్కువ ఇతరులకు సహాయపడుతుంటారు, బంధుప్రీతి ఎక్కువ ఉంటుంది. ఓకే, అందరినీ ప్రేమిస్తుంటారు. కుటుంబ జీవనం అంతా కూడా ఎక్కువ కుటుంబంతో జీవిస్తూ ఉంటారు. ఎక్కువ ఆస్తులు సంపాదించడంలో ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. ఎక్కువ ఆస్తులు పోగొడుతూ ఉంటారు. ఏదోడు కొంటూనే ఉంటారు జీవితకాలం పాటు. మంచి సౌకర్యవంతమైన జీవితం ఉంటుంది. మంచి విలాసవంతమైన జీవితం అంటే డబ్బు ఎక్కువ ఉంటుందన్నమాట. ఎలాంటి వాటినన్నా సాధించాలి అనే తపన ఉంటుంది. ఎప్పటి నుంచో మన వల్ల అవ్వని వాటిని కూడా మనం వదిలేస్తుంటాం. కానీ ఈ భూతత్వ రాశి వాళ్ళు అది ఎందుకు అవ్వదు అని చెప్పేసి దాన్ని పట్టుకుని సాధించే వరకు దాని మీదే పూర్తిగా ఏకాగ్రత పెడుతూ ఉంటారు, సాధిస్తూ ఉంటారు కూడా. వీళ్ళకి కొంచెం ఎప్పుడు కష్టపడే గుణం ఉంటుంది. ప్రశాంతంగా, నిదానంగా ఆలోచనలు చేస్తూ ఉంటారు. అదే మనం నిన్న చెప్పుకున్నాం మన అగ్నితత్వ రాశులు. వీరేం చేస్తుంటారంటే ఎవరు ఏం చెప్పినా వినరు అనమాట. విపరీతమైన ఆలోచనలు, ఎలాంటి పనులన్నా సాధిద్దామని ముందుకెళ్ళిపోతుంటారు వారు. ఇక్కడ అలా కాదు, చాలా ప్రశాంతంగా, చక్కగా ఆలోచిస్తూ అన్ని పనులు చేస్తూ ఉంటారు ప్రశాంతంగా. మంచి ఆరోగ్యం ఉంటుంది వీరికి. భూతత్వ రాశి వారికి ఆరోగ్యం మంచిగా ఉంటుంది, ముందు చూపు ఎక్కువ ఉంటుంది, ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. చక్కగా కంప్లీట్ అయిన వాళ్ళు నిండు శ్వాస తీసుకొదిలేశారు. రిలాక్స్. తదుపరి రాశి మకర రాశి. మకరం అంటే మొసలి, కన్య అంటే అమ్మాయి, అలాగే చెప్పున వృషభం అంటే ఎద్దు. సో ఇప్పుడు చేస్తే మకరం అంటే మొసలి. ఇది ఎలా చేయాలో చూడండి. లిటిల్ ఫింగర్, థంబ్ ఫింగర్ సెపరేట్ చేసుకోండి, మధ్య 3 వేళ్ళు పట్టుకోండి. ఓకే, ఇవి లెఫ్ట్ హ్యాండ్ మీద రైట్ హ్యాండ్ ఇలాగ పెట్టాలి. ఓకే, ఇలా తీసుకువెళ్ళి ఇలా ముందు స్క్రోల్ చేస్తుండాలి. ఆ లిటిల్ ఫింగర్ అండ్ థంబ్ ఫింగర్ టిప్స్ అలా టచ్ అవ్వాలి. అలా ఇక్కడ కూడా అంతే, ఇలా పెట్టుకోండి. మకర రాశి మోకాళ్ళకి సంబంధించి శ్వాస తీసుకుని వదిలేసేయండి. రెడీ, స్టార్ట్. చక్క తీసుకోండి. 5 పర్యాయాలు సహజమైన శ్వాస. ఈ భూతత్వ రాశి వారికి వ్యాపార కాంక్ష ఎక్కువగా ఉంటుంది. బిజినెస్ చేయాలి, సంపాదించాలనే కాంక్ష. కొంచెం క్రమశిక్షణతో ఉంటారు. కళ్ళు మూసుకొని పూర్తిగా శ్వాసని గమనిస్తుంటారు. రేపు రోజున మనం వాయుతత్వ ముద్రల గురించి తెలుసుకుందాం. ఎల్లుండి రోజున జలతత్వ రాశులు ఉన్న వాళ్ళు, రేపు వాయుతత్వ రాశి వారికి సాటర్డే మనం యోగ నిద్ర, అలాగే సండే అన్ని రాశి ముద్రలు, అలాగే ఉగాది పర్వదినం కాబట్టి మంచిగా సెలబ్రేట్ చేసుకుందాం. అందరూ రావడానికి ప్రయత్నం చేయండి. ఇది ఒక ఫెస్టివల్ లాగా, నూతన సంవత్సరం అందరికీ తెలుగు సంవత్సరాది. నిండు శ్వాస తీసుకోద్దేశాను, నిండు శ్వాస తీసుకోద్దేశాను, పూర్తిగా వదిలేశాను. అలా చేస్తూనే ఉండాలి వీలైనంత వరకు. కంప్లీట్ అయిన వాళ్ళు 2 చేతులు బాగా రఫ్ చేయండి. కంటి మీద పెట్టుకోండి. చక్కగా కంటి మీద పెట్టుకుని పూర్తిగా రిలాక్స్ అయిపోండి. వెరీ గుడ్. ఇప్పుడు నియంత్రణ ప్రాణాయామం ఒకసారి ప్రాక్టీస్ చేద్దాం. నిన్నటి రోజున చెప్పుకున్నాం కదా, నియంత్రణ ప్రాణాయామం 4 సెట్స్, 4 భాగాలుగా చేయాలి. తీసుకునే శ్వాసని, వదిలే శ్వాసని 4 స్టెప్స్గా చేయాలి. 4 స్టెప్స్ అంటే ఏంటంటే తీసుకున్న శ్వాసని 4 భాగాలు చేయాలి. ఒక్కొక్క భాగానికి మధ్య మధ్యలో కొంచెం శ్వాసని హోల్డ్ చేయాలి కాబట్టి
ఇక్కడ ఏం చేయాలంటే హార్ట్ ప్రాబ్లం హై బీపీ ఉన్న వాళ్ళు చేయకూడదు, మిగతా వాళ్ళందరూ చేయొచ్చు. ఈ హార్ట్ ప్రాబ్లం హై బీపీ ఉన్న వాళ్ళు ఏం చేయాలి అంటే లెఫ్ట్ తీసుకుని రైట్ తీసేయండి, రైట్ తీసుకుని లెఫ్ట్ తీసేయండి. సూర్య అనులోమ విలోమ ప్రాణాయామం చేయండి. మిగతా వాళ్ళు నియంత్రణ ప్రాణాయామం చేద్దాం. ఆది ముద్ర పెట్టుకోండి. సమయం తక్కువ ఉంది కాబట్టి 3 పర్యాయాలు. శ్వాస తీసేయండి. ఓకే, ఇప్పుడు పూర్తి శ్వాస తీసేయండి, ఎంటీ. ఓకే, ఇప్పుడు శ్వాస తీసుకున్నప్పుడు గమనించండి, ముందుగా ఒక 25% శ్వాస తీసుకోండి. తీసుకున్న శ్వాసలో మొత్తం శ్వాసలో ఒక భాగాన్ని తీసుకోండి, ఆగండి, అలాగే ఉండాలి. వెంటనే తీసుకోకూడదు. ఈ తీసుకోవడానికి ఎంత సమయం పట్టిందో అంత సమయం ఆగాలి. రెడీ, స్టార్ట్. రెండో పార్ట్ ఆఫ్ తీసుకున్నప్పుడు అక్కడ కొంత సమయం ఆగాలి. మూడోది 75% తీసుకోండి, అక్కడ కొంత సమయం ఆగాలి. ఎంత సమయం ఆగాలి? ఈ 75% భాగాన్ని తీసుకోవడం ఎంత సమయం పట్టిందో అంత సమయం ఆగాలి. మిగతా భాగాన్ని తీసుకోండి. వెరీ గుడ్, పూర్తిగా అయిపోయింది. శ్వాస వదిలేటప్పుడు ముందుగా ఒక పార్ట్ వదిలేసేయాలి, మిగతా పార్ట్ని కొంత సమయం ఆగాలి. వదులుతున్నాడు మధ్యలో తీసుకోకూడదు, తీసుకుంటున్నాడు మధ్యలో వదలకూడదు. ఏదైతే చేస్తున్నామో అదే చేయాలి. రెండో పార్ట్, మూడో పార్ట్ కొంత సమయం వేచి ఉండాలి. నాలుగో పార్ట్ అంతే, పూర్తిగా వెళ్ళిపో. ఇది తీసుకునే శ్వాస 4 భాగాలు, శ్వాస వదలడం 4 భాగాలు. బాగా ప్రాక్టీస్ చేయాలి. కొంత ఒక 15 రోజులు 20 రోజులు బాగా ప్రాక్టీస్ చేస్తే ఈ 4 భాగాలని 6 భాగాలు చేసుకోండి. అది 8 భాగాలు చేయండి. తర్వాత 12 భాగాలు చేయండి. అలా మనం చేసుకునే శ్వాసను అలా పెంచుకుంటుంది. లంగ్స్ కెపాసిటీ బాగా పెరుగుతుంది. ఒక రోజు నియంత్రణ గురించి ఇంకా డీటెయిల్గా చెప్తారు. చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి ఈ ప్రాణాయామానికి. హార్ట్ ప్రాబ్లం హై బీపీ ఉన్నవాడు తప్ప మిగతా అందరూ చేయొచ్చు. ఎందుకంటే ఇక్కడ మధ్య మధ్యలో కుంభకాలు ఉన్నాయి కాబట్టి అది గమనించుకుంటూ చేయండి. వెరీ గుడ్, ఇంకొకసారి చేద్దాం చూడండి. శ్వాస తీసేయండి, పూర్తిగా తీసేయండి. రెడీ, స్టార్ట్. కొద్దిగా తీసుకోండి, ఒక పార్ట్. 4 పార్ట్స్ అనుకోండి, ఒక భాగం తీసుకోండి, ఆగండి, కొంత సమయం ఆగండి, కొంత సమయం ఆగండి. పూర్తిగా వదిలేటప్పుడు కొంత సమయం ఆగి ఎక్సేల్, ఒక పార్ట్ తీసాం, ఎక్సేల్, ఒక పార్ట్ తీసాం, ఎక్సేల్, ఎక్సేల్, కొంత సమయం ఆగి ఎక్సేల్, రిలాక్స్. ఇది నియంత్రణ ప్రాణాయామం. ఇలా తీసుకుంటున్నప్పుడు మనం వదలకూడదు. మీరు ఏం గమనించుకోవాలి ఇక్కడ అంటే చూడండి, నాభి దగ్గర శ్వాస మూలాధారం తీసుకున్నప్పుడు నాభి వరకు ఒక పార్ట్ తీసుకుని గుర్తుపెట్టుకోండి. కొంత సమయం ఆగండి. నాభి నుంచి చెస్ట్ వరకు రెండో పార్ట్ తీసుకుంటున్నట్టుగా భావన చేయండి. కొంత సమయం ఆగండి. మూడో పార్ట్ గొంతు ప్రాంతం వరకు చేసుకోండి, ఆగండి. మిగతాది ఇక్కడి నుంచి ఆగ్నేయ చక్రం, నాభి కింద మధ్యలో ప్రతిదీ ఒక జాండ తీసుకోండి. 4 భాగాలు అనుకోండి. ఓకే, రెడీ, స్టార్ట్. ఒకసారి గమనించండి. శ్వాస తీసేయండి. ముందుగా మూలాధారం నుంచి స్వాదిష్టానం వరకు, మణిపూరకం వరకు, నాభి వరకు వచ్చాం, ఆగండి కొంత సమయం. మళ్ళీ లంగ్స్ వరకు ఆగండి, కొంత సమయం ఉండండి. లంగ్స్ నుంచి కంఠస్థానం వరకు కొంత సమయం అండి. ఇక్కడి నుంచి 4వ పార్ట్ ఆగ్నేయ చక్రం. వెరీ గుడ్, మంచి లెవెల్కి వచ్చారు, టాప్ లెవెల్కి. వదిలేటప్పుడు కూడా ఆగ్నేయ చక్రం నుంచి విశుద్ధం వరకు వదిలేసాను. విశుద్ధ నుంచి అనాథం కొంత సమయం వేచి ఉండండి. అనాథం నుంచి మణిపూరకం, నాభి దగ్గరికి, నాభి నుంచి మూలాధారం పూర్తిగా వదిలేశారు. వెరీ గుడ్. ఇప్పుడు నిండు శ్వాస తీసుకొని వదిలేసాను. ఒకసారి కంప్లీట్ అయిన వాళ్ళు నార్మల్గా శ్వాస తీసుకొని వదిలేసాను. ఎవరైతే కొత్తగా నియంత్రణ చేస్తున్నారో నియంత్రణ ప్రాణాయామం చేసిన వెంటనే సహజ ప్రాణాయామం చేయండి, మళ్ళీ నియంత్రణ చేయండి, మళ్ళీ సహజ ప్రాణాయామం చేయండి, మళ్ళీ నియంత్రణ చేయండి. అలా చేస్తే బ్యాలెన్సింగ్ వస్తుంది అనమాట. మీకు చక్కగా అలవాటు అవుతుంది. ప్రతిరోజు ఇంప్లిమెంట్ చేసుకోవాలి. నిండు శ్వాస తీసుకోవాలి. రిలాక్స్, రిలాక్స్, రిలాక్స్. చక్కగా అందరూ కూడా నమస్కారం మధ్యలోకి వచ్చేసండి. నమస్కారం మధ్య హృదయస్థానం. నిండు శ్వాస తీసుకొని తీసేయండి.
పూర్తిగా సద్గురుదేవుల పాదుకులను దర్శించండి. రేఖలను అనుసంధానం చేస్తూ పాదుకా ప్రార్థన. శ్రీ భూయుత శ్రీ హరిచిహ్నితాభ్యాం అగస్త్య రేఖాతిభిరంచితాభ్యాం నిగూఢ బీజాక్షరముద్రితాభ్యాం నమో నమః సద్గురు పాదుకాభ్యాం. యోగవందనం, గురువందనం. కుడి అరిచేతిని భూమి స్పర్శ చేయండి. హరి ఓం తత్సత్. రెండు చేతులు బాగా రఫ్ చేయండి వేడి పుట్టే వరకు. స్పీడ్, ఇంకా స్పీడ్, ఇంకా స్పీడ్. వెరీ గుడ్. అనుభవం మీద స్పర్శ చేయండి చక్కగా. నెమ్మదిగా అరిచేతి రేఖలు చూస్తూ కళ్ళు మూస్తూ తెరుస్తూ ఏతత్ ఫలం సద్గురు చరణారవిందార్పణమస్తు. జయ గురుదత్త, శ్రీ గురుదత్త. చక్కగా అందరూ సాధన బాగా చేస్తున్నారు, ఇంకా బాగా చేయాలి. అందరూ నూతన సంవత్సరంలో అడుగు పెడుతున్నాం కాబట్టి కొత్త సంవత్సరానికి చక్కగా ప్రాక్టీస్ బాగా చేయాలి. ప్రతిరోజు కొత్తగా మనం గమనించుకుంటూ